దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారం ఆరాధన దేవుని నామంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరున్న స్థలాల్లో కండ్లు మూసుకొని ప్రభుని ఆరాధించి ఆయన నామమును మహిమపరచువారమై ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆత్మ గనుక దేవుడిని ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కండ్లు మూసుకొని స్తుతించి ఆయన నామమును ఆరాధన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలయ్యా, నన్ను కాపాడినందుకు స్తోత్రం. ప్రభు మనల్ని గతించిన కాలమంతా కాపాడినందుకు దేవునికి మనసారా స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నామమును కనపరుస్తూ స్తుతించు ఆరాధించు వారమే ఉన్నాం. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా, ఆరాధ్య దైవమా, నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. నామమును స్తుతించు ఆరాధిద్దాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రభువా, నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించయ్యా, పరిశుద్ధపరచయ్యా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన
నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. దేవానికి స్తోత్రమయ్యా. మన సాక్షిని శుద్ధి చేసేది యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించి సంహారమును తప్పించేది యేసయ్య రక్తం. అయ్యా, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచున్నాను. మనసాక్షిని వృద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. హల్లెలూయా. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, యేసయ్యా యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే జయము మనకు జయమే జయం జయం యేసు రక్తమే జయం 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 యేసు రక్తమే జయం జయం యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే జయము మనకు జయమే జయము మనకు జయమే జయము మనకు జయమే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా జయం 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 యేసు రక్తములోనే యేసు రక్తములోనే యేసు రక్తము యేసు రక్తం అమూల్యమైన రక్తం నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము గొర్రెపిల్ల రక్తము చేత ప్రోక్షించబడుతూ విమోచించిన రక్తము పాపములు క్షమించిన రక్తము మన మీద ప్రోక్షించబడి ఉండగా గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారమై పరిశుద్ధ స్థలములో ప్రవేశించబడిన వారమై ఆత్మదేవుడని రక్తమును ప్రోక్షించుడి ఆత్మదేవుడని రక్తమును చేత విమోచించుడి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే రక్తము చేత అడగండి నాయనా కృప
అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మనస్సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. సంహారపు దూత దాటి వెళ్ళిపోతూ గొర్రెపిల్ల రక్తము మీ గుమ్మముల మీద ప్రోక్షించబడుతూ ఉన్నది. యేసయ్యా, యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా, స్తోత్రగీతమా, హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. మన దేవుడే ఆధారం, ఆయనే ఆశ్రయమై ఉన్నాడు. మన కలవరాలు తొలగించి ఆయన ఆధారముగా ఉండి ఆయన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరచినట్లు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీవు నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీ స్వరాన్ని నాకు వినిపించండి అని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు మీ కృపచేత మమ్మల్ని కాపాడి ఈ రీతిగా ప్రభువా నీ సన్నిధిలో ఆనందించడానికి ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు నాయన. అయా యొక్క విలువైన సమయంలో మీ వాక్యాన్ని వినుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రం. మీ వాక్యాన్ని వినుటకు ప్రభువా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ఉండగా ఆరాధనలో ప్రభువా మీరే నాయన మా హృదయాలను ప్రభువా మీకు ఇష్టమైన రీతిగా మార్చినందుకు స్తోత్రం. అయా విత్తబడుచున్న ప్రతి వాక్యాన్ని కూడా మా హృదయ లోతుల్లోకి నాయన నాటి అవి ఫలభరితంగా మార్చబడడానికి సరిచేయండి ప్రభువా. మీరే సహాయం దయచేయండి. మా ఆత్మీయ జీవితాలు ప్రభువా మిరాకుల్లో నిందారహితంగా ఉండడానికి నాయన నీవే నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రాధేయపడుతున్నాం. అయ్యా, మీ సేవకులు మీ పక్షం నిలబడి ప్రభు మీ మాటలు ప్రభువా వెదజల్లుతుండగా మీ సేవకులను బలపరిచి అభిషేకించి బహుబలంగా అయ్యా సూటిగా మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క వాక్యాన్ని విచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యపు వెలుగులో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని రుచి చూచుటకు సహాయము దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో
ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన కృపచేత ఈ పరిచర్య అంతం వరకు కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. గడిచిన వారంలో క్షేమంగా మన మధ్యకి అక్క వాళ్ళని దూర ప్రాంతం నుంచి క్షేమంగా ప్రభువు నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతతో స్తుతులు వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. ప్రస్తుతం మన తూర్పుగోదావరి జిల్లా అంతా విస్తృతంగా ఈ కరోనా వైరస్ వ్యాపిస్తూ ఉంది. ఆ కారణాన్ని బట్టి ప్రస్తుతం ఆదివారం ఆరాధనలు మందిరంలో జరిపించడం చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాం కనుక జరిపించడానికి అవకాశం లేదు. కనుక విశ్వాసులు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని దేవుని మందిరాల్లో మరలా ఆదివారం పునరుద్ధాన ఆరాధన జరగాలని, దేవుని కార్యాలు యథావిధిగా ప్రభువు జరిగించాలని, ఈ వైరస్ ప్రభావం పూర్తిగా నిర్మూలమైపోవాలని, మన పిల్లలు చదువులు కూడా ప్రయోజకులుగా మార్చబడటానికి వాళ్ళ కాలేజెస్ తెరవబడాలని మీరు మానకుండగా ప్రార్థన చేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. మన విశ్వాసులందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. దేవుని కృప మన పరిచర్య మీద నిలిచి ఉండి ఆయన రాజ్యం కొరకు మనలందరినీ ప్రభు సిద్ధపరచునుగాక. ప్రభు అలాగూ జరిగించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. చదవబడిన వాక్య భాగంలో మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని యెషయా ప్రవక్త అద్భుతమైన మాట ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిపోయెను అనే మాటను కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరూ త్రోవ తప్పి తిరిగారు, తప్పిపోయారు అనే మాటలు ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నేను మీకు తప్పిపోవుట అనే సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఆత్మీయులందరూ వారి యొక్క భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ఉన్నతమైన భక్తి చేయవలసిన వాళ్ళు, దేవుని కొరకు రోషం కలిగి అనేకుల ఆత్మల భారం కలిగి ప్రయాసపడగలిగిన వాళ్ళు ఎందరో వారి ఆత్మీయ జీవితంలో నుండి వైతొలగిపోవటం, తప్పిపోవటం వారి యొక్క జీవిత విధానంలో మనం గమనిస్తూ ఉన్నాం. అదే మాట భక్తుడు ప్రవక్త యెషయా మాట్లాడుతున్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము అని మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ సందర్భంలో ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పారు. ఒకే అధ్యాయంలో 3 ఉపమానాలు యేసయ్య చెప్పారు. ఆ అధ్యాయం అంతా మనం చదువుతూ ఉంటుంటే అంత తప్పిపోవటం గురించి మాత్రం ప్రభు ఆ అధ్యాయంలో వివరంగా ప్రజలకు తెలియపరిచాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక్క గొర్రె తప్పిపోయింది. మిగిలిన 99 చాలా సేఫ్గా ఉన్నాయి, క్షేమంగా ఉన్నాయి. అయితే తప్పిపోయిన ఆ గొర్రె కోసం ప్రభు ఆ 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఎంతో ప్రయాసపడి వెళ్ళినట్లు, మరలా వెతికి తీసుకుని వచ్చినట్లుగా, ఎంతో సంతోషించినట్లుగా యేసయ్య చెప్పిన ఆ ఉపమానం మనకు అర్థమవుతుంది. చూడండి, తప్పిపోయిన ఆ గొర్రె తిరిగి మరలా ఆ వ్యక్తికి దొరికినప్పుడు ఆ వ్యక్తి ఎంతో సంతోషించాడు. ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు తప్పిపోతూ ఉంటే ఏ తండ్రికైనా దుఃఖమే, ఏ తండ్రికైనా వేదన కలిగించే పరిస్థితి. కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితం ఏ విషయంలో నువ్వు పడిపోయావో, ఏ స్థితిలో నువ్వు జారిపోతున్నావో, ఆ స్థితి నుండి మరలా నువ్వు ఆత్మీయతలోనికి ఒక అడుగు ముందుకు వేస్తూ తప్పిపోయిన ఆ స్థితి నుంచి మరలా పరిపూర్ణతలోనికి నువ్వు రావటానికి ఇష్టపడితే నీ ఆత్మ సంబంధమైన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభువు నిన్ను చూసి సంతోషిస్తాడనే విషయాన్ని ప్రభువు మీ ఉదయకాల సమయంలో మీకు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, మరొక సంగతి కూడా ప్రభు చెప్పాడు. ఏమని మాట్లాడారంటే, యేసయ్య చెప్పిన ఆ సందర్భాలు, ఆ విషయాలన్నీ మనం గమనిస్తూ ఉంటుంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అందులో ఒక్క కుమారుడే తన ఆస్తంతా పట్టుకుని వెళ్ళిపోవటం, తండ్రిని కాదనుకోవటం, అన్నిటి నుంచి వైతొలిగిపోయిన పరిస్థితులు, చివరికి పందులు తినే పొట్టు తిన్నప్పుడు మరలా తండ్రి గుర్తొచ్చి
తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ పిల్లోని చూసి ఎంతో సంతోషించటం. ఒక స్త్రీ 10 వెండి నాణాలు ఉంటే 1 వెండి నాణ్యం పోగొట్టుకుంటే ఆ తప్పిపోయిన దానికోసం మరలా వెతకటం, ఇవన్నీ కూడా యేసు ప్రభు ఉపమాన రీతిగా ముందుగానే మన కొరకు చెప్పారు. ఆలోచించండి, మీ ఆత్మ సంబంధమైన జీవితంలో తప్పిపోతూ ఉన్నప్పుడు ఏ తండ్రి కూడా సంతోషంగా ఉండలేడు. విశ్వాసులు ఇంచుమించు 5 నెలల నుంచి ఈ లాక్డౌన్ కారణంగా మందిరం దూరమై, సన్నిధి దూరమై, సేవకులు దూరమై, మీ ఆత్మ సంబంధమైన జీవితంలో మీ వ్యక్తిగత జీవితం ఆధ్యాత్మికంగా చల్లారిపోవటం, పడిపోవటం, జారిపోవటం, ఈ స్థితిని అంతటిని చూస్తున్నప్పుడు ఏ తండ్రి అయినా, ఏ సంఘ కాపరి అయినా చాలా వేదన చెందుతూ ఉంటాడు. ఏంటి విశ్వాసుల జీవితం ఇట్లాగా అయిపోయింది, వారి ఆత్మీయ జీవితం ఏంటి ఇట్లా చల్లారిపోతుంది. వారు మంచిగా ప్రార్థన చేసుకునేవారు, భక్తిగా ఉండేవారు, వారు ఇప్పుడు దేవునికి దూరం అయిపోయి సన్నిధి లేక, సేవకుడు లేక వారు ఆత్మీయంగా చల్లారిపోయారని ప్రతి సేవకుడు వేదన చెందుతున్న పరిస్థితులు ఇవి. తప్పిపోయిన ఆ స్థితి నుండి నువ్వు మరలా మేల్కొని, నీవు ఏ స్థితిలోంచి పడిపోయావో, ఏ స్థితిలోంచి జారిపోయి తప్పిపోయావో ఆ స్థితిని నువ్వు గుర్తించి మరలా నీ ఆత్మీయ జీవితం పునర్నిర్మాణం చేసుకోగలిగినట్లయితే, ఆ మొదటి స్థితిని నువ్వు మరలా పొందుకోగలిగితే, తండ్రిగా, ఒక దేవుని సేవకులుగా మేమెంతో సంతోషించగలుగుతాం. పరమందున్న తండ్రి కూడా మిమ్మల్ని చూసి ఎంతో సంతోషించడానికి అవకాశం ఉంది. ఒక నిమిషం మీరు ఆలోచించండి. చిన్న పిల్లలు నడుస్తూ ఆ తండ్రిని నడక నేర్పిస్తుంటాడు పిల్లలకి. అప్పుడు అడుగులు తడబడి జారిపోయి పడిపోయినా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు, ఇది పిల్లోడు కాబట్టి అని. పిల్లలు కాబట్టి వాళ్ళకి నడక రాదు కాబట్టి జారుతారు, పడిపోతారని తండ్రికి తెలుసు. యవనస్తులుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవటం, తప్పిపోవటాన్ని బట్టి తండ్రి అర్థం చేసుకుని, సరే పిల్లలు కదా అని అర్థం చేసుకుంటాడు. నువ్వు పెద్దోడు అయ్యావు, వయసు పెరుగుతూ ఉంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంది, సీనియారిటీ వచ్చింది, బైబిల్ చదువుతూ ఉన్నావు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు, నీవంటూ విశ్వాస జీవితంలో ఒక 10 ఏళ్ల నుంచి విశ్వాసగా సాగిపోతున్నా, మరలా నువ్వు తప్పిపోతూ ఉంటే ఏ తండ్రి సంతోషంగా ఉండగలుగుతాడు? పరమందున్న తండ్రి సంతోషించలేని నిన్ను చూసి సేవకుడు కూడా నిన్ను చూసి సంతోషంగా ఉండలేడు. ఏంటి ఇన్నిసార్లు వీళ్ళు తప్పిపోతున్నారు, జారిపోతున్నారు, పడిపోతున్నారని ఆత్మీయ కాపరి, సంఘ కాపరి ఆధ్యాత్మికంగా వేదన చెందుతూ ఉంటాడు నీ విషయంలో. నేను అడుగుతున్నాను ఈరోజు నిన్ను, నీ ఆత్మీయ సంబంధమైన జీవితంలో నిన్ను చూసినప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడా? సంఘ కాపరి సంతోషించగలుగుతున్నాడా నీ ఆత్మీయ జీవితాన్ని చూసి? అంటే ఎక్కడో ఒక లోపం నీలో కనబడుతుంది. ఈ వాక్యపు వెలుగులో నువ్వు దర్శించబడాలి, సరిచిద్దబడాలి, పరిపూర్ణ పరిపక్వతలోనికి నువ్వు వచ్చి ఏ స్థితిలో నుంచి నువ్వు ఇంకా ఆత్మీయంగా చల్లారిపోతున్నావో ఆ స్థితి విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవటానికి, మరింతగా ఆత్మీయ మేల్కొల్పు కలిగి భక్తి చేయటానికి నువ్వు ఇష్టపడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సర్వసాధారణంగా ప్రజలు ఎందుకు తప్పిపోతారు బ్రదర్, మనుషులు ఎందుకు తప్పిపోతున్నారు అని మీరు అడిగితే, బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో కొన్ని విషయాలు ప్రభు చెప్పాడు. దేవుణ్ణి విసర్జించిన ప్రజలంట తప్పిపోతారు అని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు కూడా ఎంతోమంది దేవునికి దూరం అయిపోయి దేవుణ్ణి విసర్జించి వారు తప్పిపోతున్నారు ఆత్మీయంగా. దేవుణ్ణి నాకు వద్దు, దేవుడితో నాకేం పని, దేవుడు నాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళు చాలామంది జీవితంలో వాళ్ళు తొలగిపోతున్నారు. మరొక చోట రాయబడిన మాట ఏమిటంటే, కొంతమంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తప్పిపోతున్నారు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. కొంతమందికి తొందర ఎక్కువ, ప్రతిదానికి తొందరపడిపోతుంటారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుని చివరికి వారి జీవితం ప్రభువులోంచి తొలగిపోవటం, ప్రభువులోంచి తప్పిపోవటం, వారి ఆత్మీయ జీవితానికి ఏమాత్రం క్షేమాభివృద్ధిని కలిగించిన స్థితి వారికి కనబడదు. మరొక చోట బైబిల్ గ్రంథంలో రాసిపెట్టిన మాట ఏమిటంటే, పుట్టుకతోనే వాళ్ళంట అబద్ధాలాడి తప్పిపోతున్నారు అని రాశారు దేవుడు. కొంతమందికి మంచినీళ్ళు తాగినట్లు అబద్ధమాటం అదొక అలవాటుగా మారిపోతుంది. అరే నీ ఆత్మీయ జీవితం తప్పిపోతుంది,
తొలగిపోతుంది అనే విషయాన్ని గుర్తించలేని స్థితిలో ఈ రోజున క్రైస్తవ్యం చోటు చేసుకున్న ఆ స్థితిని బట్టి దేవుని సేవకులు ఎందరో వేదన చెందుతున్నారు. నాకు తెలిసిన ఒక పిల్లోడు ఉన్నాడండి, ఒక యవనస్తుడే. నేనే వాడికి బాప్తిస్మ ఇచ్చాను. ప్రభు పట్ల, ప్రభు కార్యాభివృద్ధి పట్ల ఎంతో ఆసక్తిగా ఉండేవాడు. విశ్వాసిగా ఉన్నప్పుడు చాలా మంచి ఆత్మీయ స్థితిని పొందుకున్నాడు. కాలేజీ స్థితికి వచ్చినప్పుడు మందిరానికి వస్తే వెళ్తూ ఉంటుంటే పాపాల విషయమే ఒకరోజు వాక్యం విని పశ్చాత్తాపడి, అన్నా నేను బాప్తిస్మ తీసుకుంటాను, నాకు బాప్తిస్మ ఇచ్చేయండి అని అంటే, అరే నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండి ఉపవాస కూటల్లో తీసుకుంది కానీ అని చెప్తే ఆ ఉపవాస కోడికల్లో ఉపవాసం ఉన్నాడు, మంచిగా భక్తి చేసినాడు. ఉపవాస కోడికల ఆఖరి రోజు బాప్తిస్మల కార్యక్రమంలో ఆ కుమారుడు తన పాపాల విషయమే పశ్చాత్తాపడి మార్పు చెంది రక్షణ పొందాడు. నేను చాలా సంతోషించాను. ఈ యంగ్ స్టేజ్లోని, ఇంటర్మీడియట్ స్టేజ్లోని పిల్లోడు మార్పు చెంది బాప్తిస్మ తీసుకుని రక్షించబడి పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాడు, సంఘంలో విశ్వాసగా సాగిపోతున్నాడు. ఎంతో సంతోషించగలిగాను. సరిగ్గా 1 సంవత్సరం కరెక్ట్గా నిక్కర్చగా భక్తి చేశాడండి. ఒకే 1 సంవత్సరం. ఆ 1 సంవత్సరం అయిన తర్వాత మరలా భక్తి మందిరం వైపుకు కానీ, సేవకుల వైపు కానివ్వండి, సహవాసపు విలువలు కానీ గుర్తించగా మరలా లోకస్తుడు వలె కలిసిపోయి లోకంలో తిరుగులాడుతూ, ఆ మధ్యకాలంలో రోడ్డు మీద వెళ్తుంటే కనబడుతూ ఉన్న అక్కడ రోడ్డు మీద ఏదో కార్యక్రమం జరుగుతుంది, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాం ఏదో పెట్టారు. అందులో నిమగ్నం అయిపోయి విచ్చలవిడిగా తిరుగుతుంటున్న ఆ పిల్లోడిని చూసి ఒక సేవకునిగా నా హృదయం చాలా పరితపించిపోయింది. అరే, ఈ పిల్లోడు బాప్తిస్మ పొందాడు, రక్షించబడ్డాడు, దేవునిలో ఆత్మీయంగా అంటుకట్టబడిన ఈ పిల్లవాడు. యవనస్తులు బలవంతులు వారు దుష్టిని జయించారు, దేవుని వాక్యం వాళ్ళలో నిలిచి ఉంది. కాడి మోయవలసిన ఈ స్థితి, ప్రభు కొరకు బలవంతుని చేతిలో బాణంగా ఉండవలసిన ఈ స్థితిలో వీళ్ళు ఏంటి మరలా లోకంలోకి వెళ్ళిపోయి తప్పిపోయారని ఆ రోజంతా నాకు ఇంక మనసంతా అదోలా అయి భోజనం కూడా తినకుండా ప్రభు సందుకు వచ్చి అలా ప్రార్థన చేసుకుంటూ ఏడ్చిన సందర్భాలు. ఒకసారి నిమిషం నువ్వు ఆలోచించు. నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంటే, నీవు భక్తి జీవితం నుండి తొలగిపోతూ ఉంటుంటే, నిన్ను కన్నా తల్లి తండ్రి కన్నా నిన్ను ఆత్మీయంగా పెంచిన దైవజనుడు ఎంతో బాధపడుతున్నాడు, పరమ తండ్రి ఎంతో దుఃఖిస్తున్నాడు. కనుక నీ ఆత్మీయ జీవితం నుండి నువ్వు తొలగిపోవద్దు, తప్పిపోవద్దు. ఏ స్థితిలోంచి నువ్వు ఇంకా ఆత్మీయంగా దిగజారిపోతున్న పరిస్థితి నీకు ఏర్పరచబడుతుందో, ఇప్పుడే ఆ స్థలంలోనే నువ్వు మార్పు చెంది ప్రభు దగ్గర పశ్చాత్తాపడి సరి చేసుకోగలిగితే నీ ఆత్మీయ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడుతుంది. నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరమైన వ్యక్తిగా ప్రభు చేయాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నాము? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాము అని భక్తుడు ప్రవక్త యెషయా చెప్పాడు. మనము ఏ విషయాల్లో తప్పిపోతున్నామో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాల్ని మీకు క్లుప్తంగా గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు. మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతూ ఉన్నారు అనే మాటని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మొదటిది, హృదయ ఆలోచనలు తప్పిపోతున్నాము. హృదయ ఆలోచనలు తప్పిపోతున్నాము. మనం ఏ విషయంలో తప్పిపోతున్నామంటే హృదయంలో ఉన్న ఆలోచనలు తప్పిపోతున్నాయి. వాక్యం అంటుంది, నా కుమారుడా నీ హృదయం నాకివ్వయ్యా. యేసు నా దేవుడు నేను నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసిస్తే నీకు రక్షణ దొరుకుతుంది. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ హృదయ ఆలోచనలు తప్పిపోకూడదు. హృదయంలో ప్రభువుకి మాత్రమే, మీ హృదయమందు ప్రభువుని ప్రతిష్ఠించండి అన్నారు. హృదయ ఆలోచనలు తప్పిపోకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి. హృదయంలో నుండి, మానవుని హృదయంలో నుండి చెడ్డతనం, జారత్వం, దొంగతనాలు, చెడు కార్యాలు, కామ వికారము
ఇవన్నీ హృదయంలో నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. మానవుని హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగింది. అలాంటి హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు మార్చి ప్రభువుని ప్రతిష్ఠించిన ఈ హృదయంలో మరలా నీవు హృదయ ఆలోచనలు తప్పిపోతూ ఉంటుంటే నీ ఆత్మీయ జీవితాన్ని చూసి దేవుడు ఎంతో బాధపడుతున్న పరిస్థితి. హృదయం అంత ఆధ్యాత్మికంగా పరిపక్వ దశలోనికి, హృదయం పరిశుద్ధతలోనికి, శుద్ధ హృదయం కలిగి జీవించవలసిన మనం కానీ హృదయ ఆలోచనలు తప్పిపోతూ తొలగిపోతూ ఉన్న ఆ ఆత్మీయ స్థితి ఎంత భయంకరమైన పరిస్థితి. ఒకసారి పిల్లలు కాలేజీకి వెళితే ఆ కాలేజీ లెక్చరర్ పిల్లలకి పాఠాలు చెప్తూ ఉన్నాడు. కాలేజీ పక్కనే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మ మీద కోతులు కూర్చుని ఉన్నాయి. పక్కనే కదా, ఆ చెట్టు పక్కనే కాబట్టి కాలేజీలో చెప్తున్న పాఠాలన్నీ కూడా పక్కకి కాబట్టి వినబడుతుంటాయి. కాలేజీ లెక్చరర్ పిల్లలకి పాఠాలు చెప్తూ డార్విన్ అనే ఒక మేధావి ఉండేవాడు మనిషి కోతుల నుండి వచ్చాడనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడని పాఠం చెప్తున్నాడు ఆ కాలేజీ లెక్చరర్. వెంటనే ఒక కోతి విని మిగిలిన కోతులతో చెప్తుంది, కోతులారా మీరు విన్నారా ఈ మాట? ఏంటి? మనిషి అంట కోతులోంచి వచ్చాడట. ఇప్పుడే పిల్లలకి కాలేజీ లెక్చరర్ పాఠం చెప్పాడు అనంటే ఇంకొక కోతి నిలబడినదంట, వాళ్ళ బుద్ధి ఎక్కడా మన బుద్ధి ఎక్కడా? వాళ్ళకి మనకి చాలా దూరం, భూమికి సూర్యుడికి ఎంత దూరం ఉందో అంత దూరం. వాళ్ళ స్వభావం వేరు, మన స్వభావం వేరు. ఎప్పుడైనా మనము మన భార్యలను కొట్టామా, తిట్టామా, అవమానపరిచామా, అనుమానించామా? ఎప్పుడు చేయలేదు కదా అలాగా. వాళ్ళ మనుషులు రోజు భార్యను తిడతానే ఉంటారు, అనుమానిస్తూనే ఉంటారు. వాళ్ళెక్కడా, మన హృదయం ఎక్కడా? వాళ్ళ మనస్తత్వం వేరు. మరో కోత అంటుందంట, చట్టబద్ధమైన హెచ్చరిక ఆరోగ్యానికి హానికరంగా ఉంది, ఆ సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని ఆ పెట్టి మీద రాసి ఉంటుంది కదా. ఎప్పుడైనా మనం సిగరెట్ తాగామా, బ్రాందీ తాగామా, ఆ మనుషులు చూడు ఏది వద్దంటారో అవే పనులు చేస్తూ ఉంటారు. మన మనసు వేరు, వాళ్ళ మనసు వేరు. ఇంకా చెప్పనా అని ఇంకో కోతి నిలబడి అంటుందంట, డబ్బు కోసం ఎప్పుడైనా హత్యలు చేశామా? ఏ మనిషినైనా చంపాం మనం? మనుషులు చూడు ఒకరికొకరు చంపుకుంటూ వాళ్ళ హృదయ ఆలోచనలు పాడైపోయినాయి. నిలబడి ఒక కోతి అంటుందంట, బాల్యము నుండి మానవుని హృదయం చెడ్డది అని. ఈరోజు మనిషి జీవితంలో హృదయ ఆలోచనలు పాడైపోతున్నాయి. రక్షించబడిన వాళ్ళు అలాగే ఉంటున్నారు, రక్షించబడలేని వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళకంటే మారు మనసు లేదు, రక్షణ గురించి విలువ తెలియదు, పరిశుద్ధతను గురించి విలువ తెలియదు. వాళ్ళు ఏదో లోకంలో ఉన్నారంటే రక్షించబడిన నీ సంగతి ఏంటి? నీ హృదయ ఆలోచనలు కూడా తప్పిపోతున్నాయి. ప్రభు అదే నీతో చెప్తున్నాడు. ఈ ఉదయకాలం వాక్యపు వెలుగులో నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ ఆత్మీయ జీవితంలో హృదయ ఆలోచనలు పాడైపోయి తప్పిపోతున్నాయి. జాగ్రత్త తీసుకో. దేవుని ఆయాసం కలిగించే పనులు నువ్వు చేయొద్దు. నీ హృదయం శుద్ధీకరించబడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుకి 12 మంది శిష్యులు, అపోస్తులని పేరు వాళ్ళకి. అందులో ఒక్క శిష్యుడు దేవుడు వాడిని ఎంతగా ప్రేమించాడంటే ఆల్మోస్ట్ చాలా బాధ్యత, అంటే ఫైనాన్షియల్కి సంబంధించిన, డబ్బుకు సంబంధించిన ఆ డబ్బు సంచి తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టాడు. అమౌంట్కి సంబంధించినవన్నీ కూడా నువ్వు చూసుకోవని వాడి చేతిలో డబ్బు సంచి పెట్టాడంటే వాడికి ఎంత బాధ్యత. వాడిని దేవుడు ఎంతగా నమ్మితే వాడి చేతిలో డబ్బు పెడతాడు చెప్పండి. మీరు ఎవరు పెడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వరు కదా. ఒక చేతికి డబ్బులు ఇచ్చామంటే వాడి మీద ఎంతో నమ్మకం ఉంటేనే వాడికి అన్ని పనులు అప్పగిస్తాం. అరే ఇది చేయరా, అది చేయరా అని చెప్తాం. వీడికి ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా దేవుడు వాళ్ళ చేతులు పెడితే ఆ డబ్బు సంచి చేతికి వచ్చిన తర్వాత ఏకంగా యేసుని అమ్మేయాలనుకున్నాడు వాడు. ఎందుకు ఇలాంటి మనసు వచ్చింది వీడికంటే, బైబిల్లో రాయబడిన చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తమానం 13వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మీరు గమనిస్తే, వారు భోజనం చేయుచుండగా
ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఆలోచన పుట్టించెను. చాలండి. సాతాను ఆలోచనకి యూదా నిజంగానే అవలంబించేశాడు. సాతాను ఆలోచన ఫాలో అయిపోయాడు. ఆలోచన పుట్టించాడట, వెంటనే ఆ ఆలోచన అప్లై చేశాడు. చాలామందికి ఏం ఆలోచన వస్తే అది చేస్తారు. ఇంకా పొద్దున్న ఒక ఆలోచన వస్తుంది, అలా చేస్తారు. సాయంకాలం ఒక అసలు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలోచన ఇది కాదనుకోరు. మానవుని హృదయంలో నుంచి అనేక ఆలోచనలు వస్తాయి, కానీ దేవుని తీర్మానం స్థిరం. నీకు మనసుకు నచ్చినట్లు, కన్ను ఆశించినట్లు ప్రవర్తించకూడదు. హృదయ ఆలోచనలు పాడవకూడదు, హృదయ ఆలోచనలు తప్పిపోకూడదని వాక్యం చెప్తుంది. ఇస్కరియోతు యూదా హృదయంలో సాతానుడు ఆలోచన పుట్టించి వాడి హృదయం అంతా పాడైపోయింది. ఇప్పుడు ఏమనుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువునే స్వయంగా ఆయన్నే అమ్మేయాలనుకుని అమ్మేశాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మీ ఆత్మీయ జీవితంలో మీ హృదయ ఆలోచన ఎలా ఉంది? గారడి సీమోను ఉన్నాడు, పేతురు యోహానులు వచ్చారు అక్కడికి. ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళు స్వస్థత పొందుతున్నారు, అద్భుత రీతిగా బాగైపోతున్నారు. ఎవరి మీద చేతులు ఉంటే వాళ్ళు అభిషేకించబడుతున్నారు, పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకుంటున్నారు. ఇది చూశాడు జిమ్మెక్కులు చేసే గారడివాడు. నాకు కూడా ఇదిగో డబ్బు ఇస్తాను, ఆ వరం నాకు ఇవ్వండి అని అంటాడు. పేతురు యోహానులు చెప్పాడు, బాబు డబ్బుతో దేవుని వరాన్ని కొనేది కాదు. ఎప్పటికీ కూడా డబ్బుతో దేవుని వరం సంపాదించలేవు. నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు, సరి చేసుకో అన్నాడు వాడు. నువ్వు పశ్చాత్తాపడి మనస్సు మార్చుకుని హృదయం సరి చేసుకుంటే ప్రభు ఎదుట నిర్దోషిగా కనబడతావు. ఇస్కరియోతు యూదా హృదయంలో కూడా అదే. వీళ్ళిద్దరిని మీరు గమనిస్తే వాళ్ళ హృదయాలు పాడైపోయి ప్రభువుని అమ్మేసంత స్థితి యూదాకు రావటానికి కారణం ఏమిటంటే హృదయం పాడైపోయింది, హృదయ ఆలోచనలు తప్పిపోయాయి. అసలు దేవుడు ఎంత స్థితి ఇచ్చాడండి యూదాకి? యేసు ప్రభుతో కూడా తిరిగి ఆయనతో పాటు సహవాసంలో ఉన్న ఆ వ్యక్తి ఆ స్థితిని పోగొట్టుకున్నాడంటే ఎంత బాధాకరమైన పరిస్థితి. ఈ రోజున చాలామంది విశ్వాస జీవితంలో ఎదిగిన వాళ్ళే పడిపోతున్నారంటే అది చాలా వేదనికమైన పరిస్థితి, బాధను కలిగించే పరిస్థితి. అరే వీళ్ళకి వాక్యం తెలుసు, భక్తి తెలుసు, ప్రార్థన విలువలు తెలుసు, దైవ సన్నిధికి మక్కువ తెలుసు, అన్నీ తెలుసు. వీళ్ళకి అన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకు ఇలాగా హృదయ తలంపులు పాడు చేసుకుంటున్నారని సేవకునిగా వేదనతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, యోధా పరిస్థితి ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు చివరికి అనంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయం 25వ వచన భాగంలో రాయబడి ఉంది తన గురించి. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్యలో అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునే. చాలండి, సందర్భంలో మనం గమనించినట్లయితే అపోస్తులత్వాన్ని పోగొట్టేసుకున్నాడు, పరిచర్యనే పోగొట్టేసుకున్నాడు. యూదా ఏందయ్యా నీ స్థితి ఇట్లాగా అయిపోయిందనంటే మనతో చెప్తాడు, నా హృదయం పాడైపోయిందయ్యా, నా హృదయ తలంపులు సాతానుగాడు చెడగొట్టేశాడు. ఈరోజు నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏమిటి? రక్షించబడినప్పుడు అదే ఆలోచన, రక్షించబడక ముందు కూడా అదే ఆలోచనలో ఉన్నాను. ఇంకెంతకాలం నీకు ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్న నీ మనసు బ్రతుకు మార్పు చెందకపోతే ఇంకెంతవరకు దేవుడు హృదయం ఎంత వేదన చెందుతుంది? ఇకనైనా నువ్వు హృదయాన్ని మార్చుకో, తలంపులు మార్చుకో. ప్రభు ఈ ఉదయకాలం నిన్ను దర్శిస్తున్నాడు. చాలామంది గురించి కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుందండి. వాళ్ళ స్థితి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత ఏంటి, వాళ్ళని ఏ స్థితిలో వారిని ఉంచాడు ప్రభు, వాళ్ళ స్థితి ఎలా పోగొట్టుకున్నారని చాలా బాధ కలుగుతుంది. కొన్ని సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. చాలామంది యవనస్తులు, మంచిగా భక్తి చేయవలసిన యవనస్తులు
దేవుడు వాళ్ళకి యవ్వన కాలంలో ఎన్ని తలాంతులు ఇస్తాడు. కొంతమందికి పాటలు పాడే తలాంతు, వాక్యం చదివే తలాంతు, ప్రార్థన చేసే తలాంతు, పరిచర్య చేసే తలాంతు. అసలు దేవుడు యవ్వన కాలంలో ఎన్నో బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తాడు యేసయ్య. దేవుడు మీ భుజస్కంధాల మీద పెట్టిన ఆ బాధ్యతను మీరు మర్చిపోకూడదు, అది విడిచి తొలగిపోకూడదు. యవ్వన కాలంలో దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను ఎలా మర్చిపోతున్నారు, ఎలా తొలగిపోతున్నారంటే, కొంతమంది యవనస్తులకి దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను బట్టి భక్తి చేస్తూ ఉంటారు, చాలా వరకు బాగానే ఉంటారు. కానీ వాళ్ళకున్న మైనస్ అలవాట్లు ఏమిటంటే, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నవారనుకో, బాయ్స్ ఉన్నవారు బాయ్స్తోనే ఫ్రెండ్షిప్ చేయాలి. కానీ వాళ్ళకి అలా కాదు, గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు. పరిచర్య అంతా మామూలే, ప్రార్థన అంతా మామూలే, వాక్యం అన్నీ మామూలే, కానీ ఫ్రెండ్షిప్ మాత్రం గర్ల్స్. కొంతమంది గర్ల్స్ ఉంటారు, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్. ఏం కావాలైనా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తుంది, ఏం కావాలన్నా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తీసుకొస్తాడు. భక్తి మరల మామూలే, వాళ్ళ హృదయ తలంపులు పాడైపోతున్నాయి. వాళ్ళ దేవుని సేవకుడు చెప్పాడంట, ఒక సహోదరి వాళ్ళ సంఘంలో విశ్వాసి చాలా మంచిగా మైక్ తీసుకుంటే అబ్బో అసలు ఇంకా చాలా శ్రీలేఖలా పాడుతుందంట, పాటలు తిరుగులేదు, అంత మంచి స్వరం ఇచ్చాడు ఆమెకి. చెప్పాడంటే సేవకుడు, అమ్మ నువ్వు దేవుడు నీకు మంచి తలాంతులు ఇచ్చాడు, ఎందుకమ్మా నువ్వు అనవసరంగా బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటావు, నీ బాయ్ ఫ్రెండ్స్ని కట్ చేసుకో, భక్తి జీవితం మార్చుకో, నీ హృదయ తలంపులు పాడైపోతున్నాయి అని దేవుని సేవకుడు ఆ సంఘంలో ఉన్న ఆ విశ్వాసిని మంచిగా కూర్చోబెట్టి చెప్తే ఆమెకు వినలా. సంఘమే అక్కర్లేదు, సేవకులే నాకు అక్కర్లేదు అనుకుందేమో. అంతే, కొద్ది రోజులు వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేది. ఇద్దరు వారి స్నేహబంధం ప్రేమగా మారిపోయింది. ప్రేమ కాస్త పెళ్లి దాకా వెళ్ళింది. ఆయన అన్నాడు, బాయ్ ఫ్రెండ్ అన్నాడు, మనం ఎలాగ ఇద్దరం పెళ్ళి చేసుకుంటాం కదా, మనం పెళ్లి చేసుకుంటాం కదా, అదేదో ముందే చేసుకుంటే బాగుంటుంది కదా, పెళ్ళయ్యే దాకా ఎందుకు, మన ఇద్దరు కలిసి తిరుగుదాంలే అని అంటే, దాన్ని ఏముందండి అని ఇద్దరు బీచ్లకి వెళ్ళటం, పార్కులకి వెళ్ళటం, ఇద్దరు పెళ్ళి అవ్వకుండానే కలిసి తిరగటం, ఇంకా అన్ని అలవాట్లకి బానిస అయిపోయింది ఆ అమ్మాయి. ఒక 2-3 నెలలు అలా సాఫీగా అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత అడిగింది ఈమె, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను, నేనా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అదేంటి పెళ్లి చేసుకుంటానన్నావు కదా, లేదు నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు 20,000 కావాలి, ఇస్తావా? నా దగ్గర ఎక్కడ ఉన్నాయండి, ఇప్పుడు 20,000 ఎక్కడ తీసుకురాను? ఇదిగో నువ్వు నేను కలిసి తిరిగిన ఈ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇస్తావా లేకపోతే తీసుకెళ్ళి ఎవరికైనా చూపించమంటావా? పాపం తన మెళ్ళలో ఉన్న చైన్ తాకట్టు పెట్టి 20,000 పట్టుకొచ్చి ఇచ్చిందండి. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ నాకు 30,000 కావాలి పట్టురా. ఇంకెక్కడ తెస్తుంది, ఉన్నాయండి తాకట్లు పెట్టుకుంటే. తల్లిదండ్రులు తెలియదు. చివరికి ఏం చేయాలో అర్థం కాక ఇటు చూస్తే హాస్టల్లో చదువుకోవడానికి వెళ్ళింది ఆ పాప, ఇటు చూస్తే తల్లిదండ్రులు తెలియదు, ఇటు చూస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకేం చేస్తుంది, అదే రూమ్లో ఆ యొక్క హాస్టల్లో చదువుకుంటున్న అదే రూమ్లో ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయిందండి. యవ్వన కాలంలో అసలు దేవుడు ఆమెకి ఇచ్చిన వాయిస్ ఏంటి, దేవుడు ఆమెకి ఇచ్చిన తలాంతి ఏంటి, ఎందుకు ఇలా పాడైపోయింది ఈ పాప అనంటే, ఒకటే, ఆమె హృదయ ఆలోచనలు సాతానుడు చెడగొట్టేశాడు. యూద మంచివాడే, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా అయ్యాడంటే అసలు ఏ స్థితిలో ఉంటే దేవుడు సెలెక్ట్ చేసుకున్న శిష్యులు. కానీ సాతానుడు వాడి హృదయంలో ఆలోచన పుట్టించి ఆలోచనలన్నింటిలో తప్పిపోయే ఆ స్థితి ఏర్పరచబడింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు చాలా మంచోళ్ళే, అయితే మీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? మనుషులు పై రూపాన్ని చూస్తారు, సేవకులుగా మేము చూసినప్పటికీ అవి చాలా మంచిగా ఉన్నారని మేము అనుకుంటాం. కానీ మీ హృదయ ఆలోచన ఎలా ఉంది? తలంపు పుట్టక ఉనిపే సమస్తం ప్రభుకు తెలుసు కనుక ఏ స్థితిలో నీ హృదయ తలంపులు పాడైపోతున్నాయో ఈరోజు ఆ హృదయ తలంపులకి సిలువ వేసుకుని
ఒక సరైన మార్పు, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మార్పు కలుగు చేసినట్లు ఒక పరిపూర్ణ పరిపక్వలోనికి నువ్వు రాగలిగితే దేవుడిని హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. సంపూర్ణమైన కృపకు పాత్రుడిగా చేయాలని మనస్ఫూర్తిగా నేను ఆశపడుతున్నాను. రెండో విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మనము ఏ విషయాలు తప్పిపోతున్నామో అనంటే మరొక వాక్యం కూడా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. ఎవడైనా సరే ధర్మశాస్త్రమంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే అపరాధి అయిపోతాడు అని ప్రభు చెప్తున్నాడు. రెండవది, ఆజ్ఞ తప్పిపోతున్నాము. ప్రభు మనకి ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు తప్పక మనం గైకొనాలి. ఆజ్ఞలు గైకొనక తప్పిపోకూడదు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. సీనాయి పర్వతం మీద మోషే 40 రాత్రింబగళ్ళు ప్రభుతో ముఖాముఖిగా సందర్శించిన ఆ అనుభవాలు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలని మన జీవితంలో పాటించే వాళ్ళుగా ఉండాలి. 10 ఆజ్ఞల్ని మనం గమనించినట్లయితే నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదని ప్రభు చెప్పాడు. ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దేనికి నువ్వు సాగిలి పడకూడదు, ఏ రూపానికి నువ్వు మొక్కకూడదని ప్రభు చెప్పాడు. ఇంకా ప్రభు చెప్పిన విషయాలు మనం చూసినట్లయితే యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. దేవునికి సంబంధించినవి 4 చెప్పాడు, మనకి సంబంధించినవి 6 చెప్పాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించు, దీర్ఘాయుష్మంతుడు కావాలంటే దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, పొరుగు వారిది ఏది ఆశించొద్దు అని, అబద్ధ సాక్ష్యం పలకొద్దని, ఈ విధంగా 10 ఆజ్ఞలు ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ 10 ఆజ్ఞల్ని 2 మాటల్లో తేల్చి చెప్పాడు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించన్నాడు. మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఈ 10 ఆజ్ఞల్లో 9 నువ్వు పర్ఫెక్ట్గా పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా నువ్వు తప్పిపోతున్నట్టే. అండ్ 100 మార్కులకి 35 మార్కులు వస్తే పాస్, 34 వస్తే ఫెయిలే. నేను అన్నీ బాగానే ఉన్నానండి, ఏదో ఒక చిన్నదండి, ఏదో ఒక చిన్నదానికి పర్లేదు కదండి, అడ్జస్ట్ అయిపోతారులేండి యేసుప్రభు అని నువ్వు అడ్జస్ట్ అయిపోకు. ఒక్క ఆజ్ఞ తప్పిపోతే అన్ని తప్పిపోయినట్టే అని ప్రభు చెప్తున్నాడు. ఆజ్ఞల విషయంలో తప్పిపోకూడదని ప్రభు మనకి గుర్తు చేస్తున్నాడు. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో కొన్ని సత్యాలని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అనేకమైన బిడ్డలకి కొన్ని రకాల ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు పాటించవలసిన వాళ్ళు కొన్ని విషయాలు ఆ ఆజ్ఞలు సరిగ్గా పాటించక తప్పిపోయిన అనుభవాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. గమనించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సౌలుకి దేవుడు సమూయేలు ద్వారా ఆజ్ఞాపించాడు, నీవు అమాలేకుల్ని పూర్తిగా నిర్మూలన చెయ్యి. అమాలేకుల్ని అస్సలు నీ దగ్గర ఏమీ ఉంచకూడదు. గొర్రెలు కానివ్వండి, పశువులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినవి ఏమీ ఉండకూడదు, అన్నిటినీ పూర్తిగా నిర్మూలన చేసి అని చెప్పాడు. సౌలు ఏం చేశాడు తెలుసా అండి? తనకు మనసుకు నచ్చినవి జాగ్రత్త పెట్టుకున్నాడంట. నచ్చలేనివన్నీ తీసేసి వాటిని పూర్తిగా నిర్మూలన చేశాడు. మనసుకు నచ్చినవి మాత్రం వాటిని జాగ్రత్త పెట్టుకుని వాటిని మాత్రం నిర్మూలన చేయలేదు. ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడు, సమయంలో వచ్చి అడుగుతాడు, సౌలా నువ్వు చేసిన పని ఏమిటి? నేనేం చేశాను? అన్నీ బాగానే చేశాను కదా. చాలామంది చేసిన బాగానే ఉంటుంది, చేయలేని దాని గురించి అడిగితే చేయలేదు అని చెప్పరు. అంత బాగానే చేశాను కదా. అరే నువ్వు చేయలేని చెప్పు. అంత బాగానే చేశాను కదా అంటున్నాడు. అప్పుడు సమూయేలు చెప్తాడు అతనితో, దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడు? అసలు నువ్వు మొదటి రాజు అయ్యా,
ఇశ్రాయేలీయులకి మొదటి రాజుగా దేవుడు నేను ఎన్నుకున్నాడు. ఆ స్థితి నువ్వు మర్చిపోయి సగం సగం అసంపూర్ణంగా దేవుని పని ఎందుకు చేసావు అని కోపోద్రేకుడై సమూయేలు మరలా ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. చూడండి, సౌలు గురించి రాయబడిన మాటను మీకు ఒకసారి బైబిల్ గ్రంథంలో గుర్తు చేస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 11వ వచన భాగాన్ని గమనిస్తారు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను నా ఆజ్ఞను గైకొనకపోయాను గనుక నా ఆజ్ఞను గైకొనలేదు. చాలు, చదవబడిన వాక్యాన్ని మనం చూస్తే సౌలు దేవుని ఆజ్ఞని గైకొనక తప్పిపోయాడు. ఆ సింహాసనం తొలగిపోయింది. ఆ సింహాసనం ఆ చోటు నుంచి తొలగిపోయిన పరిస్థితులు సౌలు జీవితంలో ఏర్పరచబడ్డాయి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పాటించినవి ఎన్నో ఉండొచ్చు, అని నేను బాగానే పాటిస్తున్నానండి అని. కానీ పాటించలేనివి కొన్ని ఉన్నాయి కదా. ఇంకా నువ్వు ఆజ్ఞలు అసలు ఇప్పుడు వరకు నువ్వు రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయినా దేవుడిచ్చిన ఆజ్ఞని ఈరోజు వరకు పాటించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. అపోస్తలులకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వారు మనసు పొందాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. ఎన్నో రకాల ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, కుష్ఠరోగి దేవుని దగ్గరికి వస్తాడు, బాగైపోతాడు. బాగైపోయిన వెంటనే యేసయ్య చెప్తాడు, మోషే నియమించిన ఆ కానుక సమర్పించే అంటాడు. ఖండితంగా ఆజ్ఞాపించేశాడు. నేను ఈ సమయంలో మీకు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. ఇంచుమించు మందిరాలు మూతవేయబడి ఆదివారం ఆరాధన జరక్క 5 నెలల నుంచి దేవాలయంలో ఆరాధన లేదు. మధ్యలో ఒక నెల రోజులు మందిరాలు తెరిచిన ఆరాధన కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే జరిగినవి. ఈ 5 నెలల నుంచి మందిరానికి రావటానికి అవకాశం లేని పరిస్థితులు. ఒక తల్లి ఇంచుమించు 55 సంవత్సరాలు ఉంటాయండి ఆమెకి. 60 సంవత్సరాల మందిరానికి రావటానికి లేదు. ఇప్పుడు మార్చి 22వ తారీఖు నుంచి లాక్డౌన్ ఏర్పరచబడింది. ఆదివారం ఆరాధనకి రాకపోవటం ఆ తల్లి గుండె చాలా బాధ, వేదనకరమైంది. మనకందరికీ ఆల్మోస్ట్ నెట్ సౌకర్యాలు ఉండి దేవుని వాక్యం వింటున్నాం. వాళ్ళకి నెట్ సౌకర్యం లేదు, వాట్సాప్ తెలియదు, టచ్ మొబైల్ లేదు. ఆదివారాలు ఆరాధన లేని పరిస్థితి, మందిరానికి రాని పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళ మనవడు ఒకడు ఉంటే వాళ్ళ చేత చర్చ్ నెంబర్కి ఫోన్ చేపించి, బాబు పాస్టర్ గారికి ఉంటే ఇవ్వండి అంటే నాకు ఇచ్చారు. నేను మాట్లాడుతూ ఆ తల్లితో మాట్లాడుతూ ఉన్నాను. అయ్యా 5 నెలలు అయిపోయింది అయ్యా, మందిరానికి రావటానికి అవకాశం లేదు. మేము వద్దామన్నా మమ్మల్ని రావటానికి లేని పరిస్థితులు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలన్నింటినీ నేను నా జీవితంలో ఇప్పటి వరకు నాకు ఇప్పుడు 55 సంవత్సరాల వయసు, ఇప్పటి వరకు నేను పాటిస్తూ వచ్చానయ్యా. మీరు ఒక్కసారి మార్నింగ్ టైంలో అవకాశం ఉంటుంది కదా, వెసులుబాటు ఇచ్చాడు కాబట్టి మార్నింగ్ సమయంలో ఏదో ఒక్కసారి ఒక 5 నిమిషాలు అలా వచ్చి చిన్న ప్రార్థన చేసి వచ్చేయండి అయ్యా అని రిక్వెస్ట్ చేసిన. అమ్మ ఇప్పుడు రాకూడదమ్మా, నేను రాకూడదు, పరిస్థితులు బాగాలేదు కదా, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు కదమ్మా అని అంటే, లేదు బాబా, నేను దేవుని ఆజ్ఞని ఖచ్చితంగా పాటించాలి, తప్పనిసరిగా నేను పాటించాలి. దేవుడు చెప్పాడు నాకు రండయ్యా అని అంటే, సరే అమ్మా నేను ఎప్పుడైనా అదే దారుగుండా వెళితే వస్తానులే అని చెప్పాను. అన్నాను కానీ మర్చిపోయాను. మరలా ఆమె ఫోన్ చేసి పాస్టర్ గారు రండి అంటే మొత్తం మీద ఆ రోజు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత కూర్చోలేదు, అక్కడ కూర్చోవాలి. అమ్మ నేను కూర్చోకూడదు, టైం అయిపోతుంది, పరిస్థితి బాగోలేదు కదనంటే, సరే నిలబడే ఉన్నాను. ఒక 2 మాటలు దేవుడి గురించి, పాప మందిరంలో ఆరాధన లేదన్నారు కాబట్టి 2 మాటలు దేవుని నిలబడే 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పి ప్రార్థన చేశాను. అని ఒక చిన్న కవర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఆమె అంటది, అయ్యా 5 నెలల నుంచి నేను ఆదివారం ఆరాధనకి రావట్లేదు కదా, ప్రతి ఆదివారం నేను మందిరానికి వచ్చేదాన్ని లాక్డౌన్ లేనప్పుడు. ప్రతి
ఆదివారం నేను నా మనసుకు తోచినట్లుగా ఒక కొంత కానుక, రోజుకి నేను 50 రూపాయలు తీస్తాను దేవుడికని, వారం వచ్చినప్పటికీ ఆ కానుక వేసుకుంటాను అని, వారానికి 300 కానుక వేసుకుంటానయ్యా, 4 వారాలకి ఇంత కానుకయ్యా అని, ఇలాగ 5 నెలలకి సంబంధించిన కానుక ఆమె ఒక కవర్లో చుట్టి నా చేతిలో పెడితే, నిజంగా నా మనసంతా ఆమెను చూసినప్పుడు, ఒరే ఈ వయసులో 55 సంవత్సరాల వయసులో దేవునికి కానుక ఇవ్వండి అనేది మోషే ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఆమె అంటది, వద్దమ్మా, నేను ఈ సమయంలో నేను కానుక తీసుకోనమ్మా, లాక్డౌన్లో ఉన్నారు, అందరు ఇబ్బందుల్లో ఉన్నారు, నేనే ఇలాంటి సమయాల్లో అనేకులకి మన పరిచర్య ద్వారా చాలామంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయాన్ని పంపించాం, కాయగూరలని, రైస్ ప్యాకెట్స్ అని. ఇలాంటి సమయంలో నేను తీసుకోకూడదమ్మా కానుకనంటే, ఆమె నాతో చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కదయ్యా, దేవుడు ఆజ్ఞాపించాడు కదయ్యా, ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఖచ్చితంగా మేము పాటించాలి కదయ్యా. కుష్ఠరోగికి మోషే ఏం చెప్పాడు, యేసయ్య ఏం చెప్పాడు, మోషే నియమించిన ఆ కానుక ఇవ్వమని చెప్పాడు కదయ్యా, ఖండితంగా ఆజ్ఞాపించాడు కదయ్యా అని ఆ మాట నాకు గుర్తు చేసింది ఆమె. అప్పుడు నేను అనుకున్నాను, అరే ఈ వృద్ధాప్యంలో ఉన్న 55 సంవత్సరాల వయసులో ఉన్న ఈ తల్లికి దేవుని ఆజ్ఞని పాటించడానికి ఎంత ఆసక్తి కలిగిందండి. ఆశ్చర్యపోయాను నేను ఆమెను గురించి. అవును కదా, దేవుని సన్నిధిలో ఒక సేవకునిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని ఆజ్ఞలు అన్నీ పాటిస్తున్నారా? కొన్ని పాటించి కొన్ని అలా పెండింగ్ పెట్టుకున్నారా సౌలులాగా? ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ నెరవేర్చాలి. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, దావీదు గురించి దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. రాసుల మొదటి పుస్తకం 15వ అధ్యాయం 4వ వచన భాగం ఒకసారి చదవండి. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములు అన్నిటిలో యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో, దేవుడు తనకిచ్చిన ఆజ్ఞలన్నిటిలో దేని విషయమందును తప్పిపోకుండా, ఏ విషయంలో తప్పిపోలేదంట. గట్టిగా చప్పలు కొట్టోసారి యేసయ్యకి మహిమ చెల్లించినట్లు. ఏ విషయంలో తప్పిపోలేదంటే దేవుడు తనకిచ్చిన ఆజ్ఞలన్నీ తూచ తప్పకుండా పాటించాడు. అందుకే సౌలు స్థానంలో దావీదు వచ్చి కూర్చున్నాడయ్యా. నువ్వు ఒక్క నిమిషం ఆలోచించు, నువ్వు ఏ విషయంలో దేవుని ఆజ్ఞ పాటించకుండా ఉంటావో దేవుడు నిన్ను ఆ స్థానంలోంచి తీసేస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఈ మాట రాసి పెట్టుకో. నువ్వు ఏ విషయంలో దేవుని ఆజ్ఞని ఇంకా పాటించకుండా ఉన్నావో ఆ ఆజ్ఞ విషయంలో నిన్ను పక్కన పెడతాడు దేవుడు. నిజంగా చెప్తున్నాను. మనుష్యుడా, దేవుడు వెక్కిరించబడడు. ఏం విత్తుతావో దాన్ని కోస్తావు అన్నాడు. దేవుని ఆజ్ఞ నువ్వు పాటించావనుకో, దేవుడు నీ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటాడు. ఒక్క కానుక విషయమే కాదు, దేవుని ఆజ్ఞలు చాలా ప్రభు మనకి చెప్పినవి. ఆయన్ని ప్రేమించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, దైవ సేవకుని గుర్తించే విషయంలో, పరిచర్య పట్ల, ప్రార్థన జీవితం పట్ల, దేవుని సన్నిధి పట్ల నీకెప్పుడు మక్కువ తగ్గకూడదు. ఈరోజు ఆదివారం పునరుద్ధాన ఆరాధన. ఈరోజు దేవుని మందిరానికి రావడానికి అవకాశం లేదు, ఇంటి దగ్గరనే ఉండి ఈరోజు ఆదివారం కదా, ఆయన సన్నిధి కదా అని దైవభక్తి కలిగిన ఆ క్రమంలో సాగిపోతూ దేవుని ఆజ్ఞలు పాటించేవాడుగా నీవు ఉండాలి. ఈరోజు ఆరాధన లేదులే, అమ్మయ్య చాలే, ప్రాణం శుభ్రంగా నెమ్మదిగా ఉంది. నీ ప్రాణం నెమ్మదిగా ఉంటే ఆ తర్వాత నువ్వు బాధపడాలి, యాతన పడాలి. ఆయన సన్నిధికి 2 గంటలు ఆయనతో గడపటానికి నీ ఇంట్లోనే అవకాశం లేదు కాబట్టి నీ ఇంట్లోనే ప్రభు పాదాలు పట్టుకుని ఆయన ఆజ్ఞలు పాటించేవాడిగా ఉండు. అలా తప్పిపోతూ ఉంటే నీ జీవితంలో బాధపడాలి. దావీదు గురించి దేవుడు అంటాడు, ఏ విషయంలో ఇతడు తప్పిపోలే, ఒక్క బెత్షెబా విషయంలో తప్ప ఇక ఏ విషయంలో తప్పిపోలేదని ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. కనుక మీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో ఆజ్ఞలు పాటించకుండా తప్పిపోతూ ఉంటుంటే, ఏ విషయంలో ఏ ఆజ్ఞ మీరు పాటించట్లేదో
ఈరోజు ఆ ఆజ్ఞ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆజ్ఞ విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని ప్రభు చెప్పాడు. బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసండి, దేవుని ఆజ్ఞలంట జాగ్రత్తగా పాటించాలంట. ఇంకా భక్తుడు అంటాడు, నీవు నాకు ఇచ్చిన ఆజ్ఞలు వెండి కంటే బంగారం కంటే అపరంచి కంటే కోరతగినవి, అవి నాకు ప్రియమైనవిగా ఎంచుచున్నాను అన్నాడు. దేవుని ఆజ్ఞల పట్ల అంత ఆసక్తి నీకు ఏర్పరచబడాలి. ఆ ఆజ్ఞలు అంతగా నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు రూల్ అంటే అందరికీ ఒకటే రూలు. కాబట్టి ఆ ఆజ్ఞల్ని మనం పాటించడంలో జాగ్రత్త తీసుకుందాం. దేవుడు ఈ విషయంలో తప్పిపోకుండా మనల్ని కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఇక మూడవ సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఏ విషయంలో మనిషి తప్పిపోతున్నాడు అనంటే మరొక సంగతి కూడా బైబిల్ గ్రంథంలోంచి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదవండి. కొరుకు పొండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, సత్య విషయంలో తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. చాలండి, సత్య విషయంలో తప్పిపోయారంటే సత్యముని అనుసరించక తప్పిపోతున్నారు. మూడవది, సత్యమును అనుసరించక తప్పిపోతున్నారు. దేవుడు అన్నారు కదా, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. ఇప్పుడు ఈ సత్య విషయంలో వీళ్ళు తప్పిపోతున్నారట. ఆలోచించండి ఈ విషయాన్ని. కొందరు సత్య విషయంలో తప్పిపోయి ఉన్నారు, వారు చెడిపోయిన వారు అని వాక్యం అంటుంది. అసత్య మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. సత్య వాక్యానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాక్యం చెప్పేది ఒకటి, వాళ్ళు చేసే పద్ధతి వేరొకటి. బైబిల్ గ్రంథంలో రాయబడిన బోధలు ఇలా ఉంటే వాళ్ళ జీవిత విధానం మరొకలా ఉంటుంది. సత్యవాక్యమును నువ్వు సరిగ్గా పాటించాలి. సత్యమును గురించి నువ్వు సాక్షిగా ఉండాలి. ఈ సత్యం కొరకు నీ జీవితంలో సజీవ సాక్ష్యం పలకాలి. విభిన్న బోధలు వచ్చి సత్యమునకు విరోధమైన పనులు చేస్తూ చాలామంది ఆత్మీయ జీవితం తోలనాడేస్తున్న పరిస్థితులు. బైబిల్ గ్రంథంలో సత్యమైనది బహుదూరంగా ఉంది, లోతుగా ఉంది, దాన్ని కనుగొనే వాళ్ళు కొందరే అని ప్రభు చెప్పాడు. సమరయ స్త్రీ జీవితాన్ని మీరు చూస్తే ఆమె, యేసు ప్రభు అడుగుతాడు, నీకు నీ భర్త ఏడనంటే నాకు భర్త లేడయ్యా, నువ్వు సత్యమే చెప్పవని ప్రభు చెప్పేశాడు. ఇస్కియాను గురించి ప్రభు చెప్తాడు, యేసయ్య సముఖంలో ఇస్కియా ప్రార్థన చేస్తాడు, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా సత్యమును అనుసరించి నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. వెంటనే ఆ గోడ తట్టు తిరిగే లోపులోనే మరలా యెషయా వచ్చి చెప్తాడు, నీ కన్నీళ్ళు దేవుడు చూశాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. చూడండి, సత్య మార్గమును అనుసరించిన వాళ్ళ పరిస్థితిని దేవుడు వెంటనే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు ప్రారంభించేశాడు. కొంతమంది ఈ సత్యాన్ని అనుసరించక తొలగిపోతున్న వాళ్ళు ఉన్నారు. సత్య మార్గం నుంచి తొలగిపోతున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో సత్యమును గురించిన ఒక వాక్యాన్ని నేను మీకు చెప్తాను. సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయి, నా వాక్యమే సత్యం అని ప్రభు చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదవండి ఒకసారి. ఎన్నే యాంబ్రే అనువారు, ఎన్రే యాంబ్రే అనే వారు మోషేని ఎదిరించి వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యము ఎదిరింతురు. సత్యాన్ని ఎదిరించారు. ఎన్నే ఎంబరే అనే వాళ్ళంట మోషేని ఎదిరించి సత్యమును ఎదిరించిన వాళ్ళుగా కనబడుతున్నారు. వారు ఆత్మీయ జీవితాన్ని గురించి వాక్యం చెప్తుంది, పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, వాళ్ళు సత్యాన్ని ఎదిరించేశారు. ఈ రోజున నువ్వు తెలుసుకున్న సత్యాన్ని ఎదిరించేవాడిగా నువ్వు ఉండకూడదు. సత్యము వాక్యమే కదా, ఆ వాక్యాన్ని ఎదిరించేవాడిగా నువ్వు ఉండకూడదు ఎప్పటికీ కూడా. వాక్యానుసారమైన జీవితం నీకు ఉండాలి. వాక్యాన్ని నువ్వు ఎదిరిస్తూ ఉంటుంటే నీ జీవితం సత్యము నుండి తొలగిపోతుంది అని అర్థం. ఇప్పుడు మనకి తెలుసు వాక్యము. ఆ మధ్యకాలంలో ఎవరో చెప్తే విన్నాను,
ఒక పాస్టర్ గారు ఒక ప్రాంతానికి దేవుని సేవ చేయడానికి వచ్చారట. అద్భుతమైన పరిచయం చేశాడు. ఆ ఊరిలో ఒక తల్లి వారి కుటుంబస్తులు ప్రేమించి ఆ పాస్టర్ గారిని చేర్చుకుని ఇళ్ళ స్థలము, మందిరానికి స్థలం ఇచ్చి పాస్టర్ గారి పేరుని రాశారు. అంత బాగానే ఉంది. సడన్గా ఆ కుటుంబ యజమాని భర్త చనిపోయాడు. చనిపోతే బరియల్ కార్యక్రమాలు, సమాధి కార్యక్రమాలన్నీ జరిగాయి. అంత బాగానే జరిగినాయి. సమాధి కార్యక్రమాలన్నీ బాగానే జరిగాయి. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక జ్ఞాపకార్థ కొడుకు జరగాలట. జ్ఞాపకార్థ కొడుకు జరిగేటప్పుడు సర్వసాధారణంగా ఆచారంలోని సాంప్రదాయాలు ఉన్నవాళ్ళు సమాధి కార్యక్రమాల దగ్గర, సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ చేయవలసిన పనులు చేస్తూ ఉంటారు, సమాధి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ పాస్టర్ గారు వీళ్ళకి సత్యాన్ని గురించి చెప్పారు. అమ్మా, అక్కడ సమాధి దగ్గర ఏమీ లేదు, మన్నైనది వెనకటి వల్లే మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సమాధి దగ్గరికి వెళ్ళి చేయవలసిన పనేమి లేదమ్మా, అక్కడ సమాధికి పూజలు ఏం చేయకూడదు తల్లే అని చెప్తే, సరే వాళ్ళు ఆ సత్యం కొరకు నిలబడ్డారు. ఆ పక్కింటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు నామకార్థ క్రైస్తవులు. పాస్టర్ గారు అట్లా అంటాళ్లే, ప్రేమ ఉండదేటి, వెళ్ళాలి మనం అని వాళ్ళు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. పాస్టర్ గారు వచ్చారు, ఆదరణ కూటం స్టార్ట్ చేయాలా. ఈ సమయంలో వాళ్ళు చెప్తున్నారు, అయ్యా సమాధి దగ్గరికి నేనైతే రానయ్యా, మీరు వెళ్ళకూడదు, నేను రాను. చూడండి, ఆ పరిస్థితుల మధ్యలో వాళ్ళదే స్థలం, వాళ్ళే చర్చి కట్టించారు. ఇప్పుడు ఈయన రాజీ పడిపోవచ్చు, రాజీ పట్టలేదు, సత్యం కొరకు నిలబడిపోయాడు. అలా విశ్వాసులు ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు చెప్పిన మాటలు విని కొంతసేపు వాళ్ళ మనస్సు కలత చెందినా, సరే ఇది వాక్యంలో ఉంది కదా, వాక్యాన్ని అనుసరించాలి కదని వాళ్ళ మనస్సును సరి చేసుకున్నారు. సత్యం కొరకు వారు నిలబడ్డారు. ఆ ప్రాంతంలో గొప్ప ఉద్యమం వచ్చింది. నామకార్థ క్రైస్తవులందరూ కూడా ప్రభు వైపుకు సరైన రీతిలో తిప్పబడ్డారు. ఈరోజు పాఠం ఏమిటంటే, నువ్వు సత్యం కొరకు నిలబడితే నీ వీధిలో ఉన్నవాళ్ళు నీవు అనుసరిస్తున్న సత్యాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు సత్య మార్గంలోకి వస్తారు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఆలోచించాలి. ఎంబ్రే అనే వాళ్ళు మోషేని ఎదిరించారు, వాళ్ళ సత్యంలోంచి తొలగిపోయారని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లల వాక్యమే సత్యం కదండి. ఈరోజు నిజంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతి వారం మీరు వాక్యం వింటున్నారు, ప్రతిరోజు వాట్సాప్లో దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్న వాక్యం వింటున్నారు. ఎంతమంది అండి సత్య వాక్యాన్ని అనుసరించేవాళ్ళు, వాక్యాన్ని అవలంబించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని ప్రభు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. కొంతమంది జీవితంలో బాధాకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సేవకులుగా వాళ్ళని చూసినప్పుడు మేము బాధపడుతూ ఉంటాం. దేవుడు మీకు మంచి సమయం ఇచ్చాడు. ఈ లాక్డౌన్లో వాక్యం చదివవా తమ్ముడు అని అడుగుతుంటాను చాలామందిని నేను. టైం లేదు పాస్టర్ గారు అంటారు వాళ్ళు. మరికొంతమందిని అడుగుతాను, వాక్యం చదివావా చెల్లి అంటే, ఖాళీ లేదండి. కొంతమందిని అడుగుతాను, వాక్యం చదివావంటే అర్థం కావట్లేదండి. దేవుడు మీకు ఇచ్చిన సమయంలో సత్య వాక్యం చదవటానికి మీకు మనసు రావట్లేదు. జరిగిన ఒక యథార్థమైన సంఘటన చెప్తాను. ఈ సాక్ష్యం విన్న తర్వాత కూడా నీ బ్రతుకు మారకపోతే ఎవరు ఏం చేయలేరు. ఈ సాక్ష్యం విన్న తర్వాత అయినా సరే నువ్వు ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదంతే. ఆ సాక్ష్యం వింటుండగా నీ హృదయాంతరంలో సరైన పరిపక్వత రావాలి, పరిపూర్ణ దర్శనం నువ్వు రావాలి. సత్యం కొరకు నువ్వు నిలబడాలని ఆశ నీ హృదయాంతరంగంలో పుట్టాలి. వాక్యం పట్ల దైవాశక్తి కలిగిన వాడుగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. విలియమ్స్ మెక్ఫర్సన్ అనే వ్యక్తి ఉన్నాడు. ప్రపంచంలో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. విలియమ్స్ మెక్ఫర్సన్ అనే ఆ వ్యక్తి పేరు మనం గుర్తుపెట్టుకోండి. లోకంలో వ్యర్థమైన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటారు, కానీ బైబిల్లో చరిత్ర సాధించిన వాళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో
చరిత్ర సాధించిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యక్తి జీవితంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటనని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. విలియమ్స్ మెక్ఫర్సన్ అనే వ్యక్తి క్వారీలో పనిచేస్తూ ఉండేవాడు. మనకి రాజమండ్రి దగ్గరలో క్వారీ ఉంది. మీలో చాలామందికి క్వారీ గురించి తెలుసు. ఇతనిది స్కాట్లాండ్ దేశానికి సంబంధించిన వాడు. ఇతడు జీవితంలో బైబిల్ చదవాలి అనే ఆశ ఉన్నా సరే ఈ క్వారీలో పనిచేయటం వలన ఏదో ఒక సమయం ఉన్నా సరే బైబిల్ చదవటానికి నిర్లక్ష్యం చూపించేవాడు. చివరికి తనకి ఆ డ్యూటీ చేస్తూ ఉన్నాడు. అతనికి కొంత ఆఫర్ వస్తే యుఎస్ఏ అమెరికా దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా క్వారీలోనే పనిచేస్తూ తాను ఈ క్రైన్ ఆపరేట్ చేస్తూ ఆ బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటుంది కదా, ఒక రాయిని బ్లాస్ట్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న చిప్స్ కింద తయారవుతుంది. ఆ తర్వాత దాన్ని లారీల్లో తీసుకొస్తుంటారు. అక్కడ అతనికి జాబ్ వస్తే ఆ స్థలానికి వెళ్ళిపోయాడు. ప్రమోషన్ కూడా వచ్చింది. అక్కడ చేతికి నిండా డబ్బులు వస్తున్నాయి. కొంతమందికి డబ్బులు వస్తే మనుషులు మామూలుగా ఉండరు కదండి. చేతి నిండా డబ్బులు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడికి దూరం అయిపోయాడు. వాక్యం పట్ల అసలు ఆసక్తి లేకుండా పోయాడు. అన్ని రోజులు నాయే బాగానే ఉంటాయని అనుకున్నాడు. దేవుడు చూశాడు, వీడు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ప్రతిరోజు దైవవాక్యం చదవలసిన ఈ విలియం మెక్ఫర్సన్ ఇట్లాగా అయిపోయాడు. అంటే ఒక్కరోజు దేవుడు చూశాడు అతని జీవితాన్ని. ఒకరోజు క్వారీలో తను వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ బాంబ్ బ్లాస్టింగ్ జరగవలసిన పరిస్థితిలో అన్నీ బాగానే పెట్టేశారు. పెట్టేసి కొంచెం ఎదరికెళ్ళాలి. ఆ సడన్గా అక్కడ త్వరగానే బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే శరీరం అంతా తుత్తునీలుగా అయిపోయింది. 2 కళ్ళు కూడా పోయినాయండి. 2 చేతులు పోయాయి. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. 2 చేతులు పోయి 2 కాళ్ళు పోయిన పరిస్థితిలో మనిషి ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే శరీరంలో అవయవాలు ఏమీ పనిచేయట్లేదు. ఎందుకంటే పూర్తిగా చాలా మట్టుకు కాలిపోయింది. హాస్పిటల్లో చీకటి గదిలో చాలా వేదన చెందుతున్నాడు. చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ దుఃఖకరమైన పరిస్థితుల మధ్యలో ఆ మంచం మీద ఆ హాస్పిటల్లో వేదన చెందుతూ ఏడుస్తూ, దేవుడు నాకు ఇచ్చిన సమయంలో నేను వాక్యం చదవలేదు, ఇప్పుడు చదువుదామన్నా కళ్ళు లేవు, బైబిల్ పట్టుకుందామన్న చేతులు లేవు అని ఎంతో వేదన చెందుతూ, చాలా ఏడుస్తూ, చాలా వేదన చెందుతూ, చాలా బాధపడిపోతున్నాడండి. అయితే ఆ సమయంలో దేవుడు అతనికి మనస్సులో ఒక ఆలోచన వస్తే, నాకెందుకు ఇలా జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పరచబడింది అని తనలో తను ఏడుస్తూ ఉన్నాడు, కుమిలిపోతున్నాడు. వెంటనే మనసులో ప్రేరేపణ వచ్చింది. అవును కదా, దేవుడు నాకు సమయం ఇచ్చాడు, దేవుడు నాకు టైం ఇచ్చాడు వాక్యం చదువుకోమని. నాకు 24 గంటలు 8 గంటలు నేను డ్యూటీ చేసేది. మిగిలిన సమయం ఖాళీగా ఉంటుంది కదా, 1 గంట సేపు కూర్చుని వాక్యం దగ్గర చదువుకునే ఆ సమయం నాకు ఉండట్లేదు. దేవునికి ఎందుకు నేను ఆయన వాక్యాన్ని నా గుండెలో లేకుండా దూరం అయిపోయాను కనుకనే దేవుడు నాకు అందుకే ఈ పరీక్ష పెట్టాడు అని మంచం మీద ఏడవటం మొదలుపెట్టాడు. అయితే తన హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్దామంటే తనకు ఆ పరిస్థితి బాగాలేదు. అప్పుడు అతన్ని తీసుకుని వేరే డిసాబుల్ ఒక హౌస్ ఉంటే వేరే ప్లేస్కి తీసుకెళ్ళిపోయారు. ఒక ఆశ్రయం లాంటిది ఉంటే ఆ స్థలానికి తీసుకెళ్ళిపోయారు. అతడు ఒక్కడే అక్కడ ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఆ సమయంలో తనకి మనసులో ఇలాగ ఆలోచన వచ్చింది, బైబిల్ చదవలేదనే ఆ బాధ ఒకటి మనసులో ఉండిపోయింది. ఎలాగైనా సరే ఇప్పుడు నేను బైబిల్ చదవాలి. చూడండి, చదువుదామంటే ఇతనికి అవకాశం లేదు. ఇప్పుడు చదవాలంటే 2 చేతులతో ఇలా మనం చేతులు పట్టుకోవాలి కదండి. బైబిల్ చేతులు ఉండి, ఒకవేళ కళ్ళు లేకపోయినా చేతులు ఉంటే మనకి బ్రైలీ లిపి ఉంది, గుడ్డు వాళ్ళకి బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఉంది, అలాగనే చదువుకోవచ్చు. ఇప్పుడు ఇతనికి కళ్ళు లేవు, చేతులు లేవు. పోనీ కళ్ళుండి చేతులు లేకపోతే అక్కడ పెట్టుకుని చదువుకోవచ్చు. 2 విధాలుగా ఛాన్స్ లేదు, బైబిల్ చదివే అవకాశమే లేదు. ఇప్పుడు
అన్నీ బాగున్నప్పుడు చదవరు చాలామంది, అన్నీ పోయినప్పుడు, కోల్పోయినప్పుడు వాక్యము, దేవుడు, పాస్టర్ గారు అప్పుడు గుర్తొస్తారు వాళ్ళకి. ఇప్పుడు బాధపడుతున్నాడు ఈ పిల్లవాడు, ఇతడు బాధపడుతున్నాడు, చాలా యాదన చెందుతున్నాడు. అయితే అతనున్న డిజాబిల్ ఒక హౌస్లో ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నారు, నాకు బైబిల్ చదవాలని ఆశ ఉందయ్యా, చదువుదామంటే నాకు చేతులు లేవు, కళ్ళు కూడా లేవు. వెంటనే అతను చెప్తున్నాడు, మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక్కరు ఇలాగే చేతులు లేకపోయినా కళ్ళు లేకపోయినా లిప్స్తో బైబిల్ చదివారు, పెదవులతో వాళ్ళు బైబిల్ చదివారు. ఆ లిపి ఉంటుంది, బ్రైలీ లిపి ఉంటుంది, ఆ బైబిల్ తీసుకొస్తాను చదువుతావంటే ఎంత కష్టమైన పర్లేదు, నువ్వు తీసుకురా, నేను చదువుతానని చెప్పాడు. మొత్తం మీద ఆ లిపి బైబిల్ తీసుకొచ్చారండి, తన దగ్గర పెట్టారు. తను ఇలాగా లిప్స్తో బైబిల్ చదవటం అలా టచ్ చేస్తూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. బాగా ఈ పెదవులు కూడా ఈ యొక్క బ్లాస్ట్ అయిపోవటం వల్ల అవి కూడా పాడైపోయి సరిగ్గా తాకట్లేదు, తన వల్ల కావట్లేదు. చివరికి నాలుక బయటకు తీసి నాలుకతో బైబిల్ చదవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏమండి, ఎంతసేపు మనం నాలుక బయటకు తీసి ఉంచగలుగుతాం? చాలా ప్రయాసపడుతున్నాడు, నాలుగు బయటికి తీసుకుని అట్లాగా తన పెదవులతో టచ్ అవుతుంటుంటే ఆ బైబిల్, ఆ యొక్క లిపి, బ్రైలీ లిపి అలా తాగుతూ ఉంటుంటే తనకి తెలుస్తూ ఉంటుంది, ఆ మాటలు అర్థమవుతున్నాయి తనకి. కానీ నాలుగు తిమ్మిరెక్కిపోతుంది, చాలా కష్టమైపోతుంది. ఆ నాలుగు అట్లా ఒక 1/2 అవర్ 1 అవర్ అలా బయటకు పెట్టి ఉంచడం చాలా కష్టం కదా. అలా ఉంచినప్పటికీ నాలుగు తిమ్మిరెక్కిపోయి ఆ మధ్యలో బ్లీడింగ్ కూడా అయిపోతూ ఉండేది, రక్తం వస్తూ ఉండేదట. ఒక్క అధ్యాయం చదవటానికి చాలా సమయం పట్టేదట. తను తీర్మానం చేసుకున్నాడు, ఎలాగైనా పర్వాలేదు, నా జీవితంలో బైబిల్ పూర్తి చేయాలి, ఎలాగైనా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, నా జీవితంలో బైబిల్ పూర్తిగా చదవాలంతే. సత్యము నుండి నేను తొలగిపోకూడదు, సత్యవాక్యం నుండి తప్పిపోకూడదు, సత్యాన్ని నేను ఎదిరించాను, నాకు అందుకే ఈ పరిస్థితి వచ్చిందని. ఎంత కష్టమైన నాలుక తిమ్మిరెక్కిపోయినా, నాలుక నుంచి బ్లడ్ వస్తున్నా, ఎలాగైనా సరే ఆ చీకటి, ఆ వేదనకరమైన పరిస్థితుల మధ్యలో తన బైబిల్, ఆ బ్రైలీ లిపి బైబిల్ ముందు పెట్టుకుని తన నాలుకను అట్లా చాపి నాలుగుతోనే బైబిల్ చదవటం మొదలుపెట్టాడండి. విలియమ్స్ మెక్ఫర్సన్ తన జీవితంలో ఒక్కసారి కాదు 4 సార్లు నాలుగుతో బైబిల్ చదివాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? నిజంగా ఇది ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, తన జీవితంలో నాలుగుతో బైబిల్ చదవటానికి అలాంటి క్లిష్టమైన పరిస్థితులు అప్పుడు తీర్మానం చేసుకున్నాను. నీకు అన్నీ ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, టైం ఉంది, లాక్డౌన్లో ఇంటి దగ్గరే కూర్చుని ఉంటున్నావు. నువ్వు ఎన్ని రోజులు అవుతుంది తమ్ముడు బైబిల్ తీసి? నువ్వు అక్క, నువ్వెన్ని రోజులు అవుతుంది బైబిల్ తీసి? సత్యము నుండి తొలగిపోతున్నావు. సత్య మార్గమును అనుసరించవలసిన నీ జీవితంలో సత్యము నుండి తొలగిపోయి ఆ స్థితి నీకు రాకూడదు. దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం, దేవుని బిడ్డలు బైబిల్ చదవాలండి. ఖచ్చితంగా ప్రతిరోజు దేవుని మనసులో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలి. బైబిల్ అంటే ఒక టెక్స్ట్ బుక్ కాదు, దేవుని మైండ్, దేవుని మనసులో ఉన్న విషయాలు మనకి తెలియచేయబడిన ఒక పత్రిక, ఒక గ్రంథం. మనిషి ఎలా జీవించాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా ఉండాలో అన్ని విషయాలు దేవుడు గ్రంథస్థం చేయబడిన ఈ సత్యవాక్యాన్ని నువ్వెందుకు తొలగిపోతున్నావు? ఈరోజు తీర్మానం చేసుకో, రోజుకు 10 అధ్యాయాలు చదువుతాను, ఈరోజు ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోవాలి. దేవుడు మహాకృప, ఈ లాక్డౌన్లో దేవుని మహాకృపను బట్టి బైబిల్ అంతా ప్రతిరోజు కొన్ని అధ్యాయాలు చదివి రాయటానికి దేవుడు సహాయం చేశాడు. నీ వ్యక్తిగత జీవితంలో సత్యం నుండి తొలగిపోకు. దేవుడు ఇట్టి మహాకృప నీకు ఇవ్వాలని, బైబిల్ పట్ల నీ జీవితం ఆసక్తి పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక 3వ ఈ అనుభవంలో నువ్వు సాగిపోవటానికి తీర్మానం చేసుకో, సత్యం నుండి తొలగిపోవద్దు. ఇక 4వ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచన భాగాన్ని భక్తులు చదువుతారు.
అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల, ఎవడైనా మాట తప్పని ఎడల, అట్టివాడు లోపము లేనివాడై, అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును తన సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకుంటాడు. చదవబడిన ఈ వాక్యంలో 4వ మాట విషయంలో తప్పిపోతున్నాము. మనము మాట తప్పని వారమైతే లోపము లేని వారిగా ఉంటాం. అనేకులు మాట తప్పిపోతున్నారు. చాలాసార్లు దేవుని సన్నిధిలో చాలామంది దేవునికి ఇస్తున్న మాటలు తప్పిపోతున్నారు. వాళ్ళు ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటారు దేవుని దగ్గర, వాళ్ళు ప్రార్థన చేసుకుంటానయ్యా, ఉపవాసం ఉంటానయ్యా, కన్నీళ్ళు గారుస్తానయ్యా, పరిచర్య చేస్తానయ్యా, వారంలో ఏదో ఒక రోజైనా ప్రత్యేకంగా నేను ఉండి ప్రభుతో ఏకాంతంగా గడుపుతానయ్యా, ఎన్నోసార్లు దేవునికి ఎన్నో మాటలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆ రోజు మాట ఇవ్వటమే కానీ మాట తప్పిపోతూ ఉంటారు. వాక్యం ఉంటుంది, మాట తప్పని వాడివైతే లోపము లేని వాడి వలె ప్రభు ఎదుట నువ్వు నిలబడటానికి అవకాశం ఉంది. మనము మాట విషయంలో తప్పిపోతున్నామని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, చాలామంది అన్యులను చూసి మనకు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చండి. క్రైస్తవ వేతరులు వాళ్ళు దేవుని దగ్గర అనుకుంటూ ఉంటారు, ఒక మాట అనుకుంటారు. వాళ్ళు నాతో చెప్తారు, అయ్యా మేము ఇలా అనుకున్నామండి, అలా ప్రభువుకు చేసేయాలండి. నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది, ఒరే దేవుడికి పట్ల వీళ్ళకి ఎంత ప్రేమ మమకారాలు ఉన్నాయి. వీళ్ళు మాట అనుకుంటే ఖచ్చితంగా ఆ మాట ప్రకారం చేసేయాలండి. అయ్యో దేవుడికి అనుకున్నానండి. నాతో ఒక సహోదరు చెప్పారు, అయ్యండి ఖచ్చితంగా నేను అనుకున్నానండి ప్రభు కొరకు ఇలా చేయాలండి అని. నిజమే, మీ వ్యక్తిగత ఆత్మ సంబంధమైన జీవితంలో దేవునికి ఇచ్చిన మాట తప్పిపోకూడదు. బైబిల్ గ్రంథంలో నేను చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం వచ్చాడు. ఇంకెవరు? పేతురు అన్నయ్య మనందరికీ తెలిసిన వ్యక్తి. దేవునికి మాట ఇస్తాడు. ఏమని మాట ఇచ్చాడు తెలుసా? మా అమ్మ తోడు, మా చెల్లి తోడు, మా అక్క తోడు, ఇంకెవరెవరు ఉన్నారో అందరూ తోడు, నేను నిన్ను విడిచిపెట్టను యేసయ్యా, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను యేసయ్యా. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాస అనుకున్నాడు. నేను విడిచిపెట్టనయ్యా, నీతోనే నా జీవితం అయ్యా అన్నాడు. దేవుడు చెప్పాడు, బాబా నువ్వు పైన మాటలేరా బాబు, నువ్వు మాట తప్పడం నీకు అలవాటు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మాట తప్పని మహనీయుడవు, మార్పులేని వాడవు, నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. ఆయన మహనీయుడు. పేతురు కూడా, నేను అసలు తప్పనయ్యా, నేను మాట అంటే మాట, ఏమనుకున్నావో మాట ఇచ్చానంటే మాటే. మరేమైంది నీ మాట? చూడండి, బైబిల్ గ్రంథంలో మీకు చదివిస్తాను. పేతురు ఏమని మాట ఇచ్చాడు దేవుడికి. యోహాను సువార్త 13వ అధ్యాయము 37వ వచనం మీరు చూడండి. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకో ఇప్పుడు నీ వెంట రాలేను. ఎందుకు రాలేను? నేను నీతో వస్తాను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని నీ కోసం నేను ప్రాణం పెడతానని ఆయనతో చెప్పగా చూడండి, దేవుని వాక్యం ఉంటుంది, నేను నీ కోసం ప్రాణం పెడతాను అన్నాడు. మాట ఇచ్చాడు, నేను నీ కోసం ప్రాణాలని చెప్తాను అన్నాడు. కొంతమంది చెప్తూ ఉంటారు, నీ కోసం ఏమైనా చేస్తానండి అంటారు. మాట ఇచ్చాడు, ప్రాణం పెడతానయ్యా నీ కోసం అన్నాడు, అంతే. ఏమైంది మీకు తెలుసు? యేసు ప్రభుని సిలువ వేయటానికి అప్పగించబడిన పరిస్థితుల మధ్యలో యేసు ప్రభు చెప్పాడు, ముమ్మారు నువ్వు బొంకుతావు బాబు అని. చివరికి అదే పరిస్థితి కదా. ఇప్పుడు ఆ చిన్నది చెప్తుంది, నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు కదయ్యా. నేను ఉండలేదని సైడ్ అయిపోతాడు. ఆ సమయాల్లో అతను దేవుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చి ఏడవటం మొదలు పెడతాడండి. మీరు ఆ వాక్యం కూడా చదివిస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనాన్ని మీరు చూస్తే,
అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసి గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడండి. చూడండి, ఎందుకయ్యా పేతురు నువ్వు ఏడుస్తున్నావు అంటే, దేవునికి మాట ఇచ్చాను, మాట అనుసరించలేదు. ఎంత పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు మీలో చాలామంది కూడా అంత దేవునికి మాట ఇస్తారు, ఆ మాట తప్పిపోతుంటారు. ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏంటి? నువ్వు మాట అనుకుంటే ఆ మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడు, తప్పిపోవద్దు. ఈ మధ్యకాలంలోనే ఒక తల్లి నాతో చెప్పింది, అయ్యా ఒక మాట అనుకున్నాను దేవుని దగ్గర, 10 మందికి బైబిల్ పంచి పెడతానని అనుకున్నాను, బైబిల్ రప్పించండి అని చెప్పింది. మొత్తం మీద బైబిల్స్ తీసుకొచ్చి ఆవిడకి ఇవ్వటం జరిగింది. కొంతమంది అనుకుంటారు నేను సువార్త చేస్తానయ్యా, వారంలో ఒక్కరోజు సంఘం కోసం ప్రార్థన చేసుకుని ప్రత్యేకంగా నేను మందిరం కోసం ప్రార్థన చేస్తానయ్యా, సేవకుల కోసం ప్రార్థన చేస్తానయ్యా. అబ్బో చాలా అనుకుంటారు కానీ పాటించరు. ఒక్కరోజే వాక్యపు వెలుగులో దేవుడితో మాట్లాడుతున్నాడు, మాట తప్పిపోకూడదు. ఒక జరిగిన యథార్థమైన సంఘటన మీకు చెప్తాను, మీ ఆత్మీయ జీవితం మేల్కొల్పు కొరకు. అదేమిటంటే, ఆత్మ సంబంధమైన విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక రైతు ఉన్నాడు. ఈ రైతుకి ఒక ఎద్దు మాత్రమే ఉంది. కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఆ ఎద్దుని పొలంలో తీసుకెళ్ళి అరక దున్నుతున్న మొదలుపెట్టాడు. తనకు కుమారుడు ఉన్నాడు, కొడుకున్నాడు. పొలంలోకి వెళ్ళి అరక దున్నే ముందు ఓ పక్కన ఎద్దుని కట్టాడు, మరొక ప్రక్కన తన కుమారుణ్ణి భుజాల మీద కాడి పెట్టి, తనకు కూడా కాడి ఆ యొక్క భుజాల మీద కాడి పెట్టి, ఓ పక్కనేమో తన కుమారుని పెట్టాడు, మరొక పక్కనేమో ఎద్దుని పెట్టి అరక దున్నడం మొదలు పెడుతున్నాడు. ఊళ్ళో వాళ్ళు చూసి అంటున్నారు, అరే బాబు మీకు దేవుడు ఏం చేశాడు? ఒక్క ఎద్దుని ఇచ్చాడు నీకు, ఆ పిల్లోడిని మరలా భుజాల మీద పెట్టి అతని చేత నువ్వు అరక దున్నిస్తున్నావు, ఇదేం మంచిగా పద్ధతిగా లేదయ్యా, మీ దేవుడు మీకు ఏం చేశాడు? ఇంకొక ఎద్దుని కూడా ఇవ్వచ్చు కదా, మీ దేవుడు అంత గొప్పోడైతే అని ఊరోళ్ళు అలాగా హేళనగా మాట్లాడుతూ ఉంటే, ఈ రైతు అంటాడు, నా దేవుడు మంచోడయ్యా, నా దేవుడు గొప్పోడయ్యా, నాకు ఏదైనా మేలు కొరకే చేస్తాడయ్యా అని అన్నాడు. సరే కొద్ది రోజులైంది. ఆ ఒక్క ఎద్దు రాత్రి ఏమైందో తెలియదు కానీ మిస్ అయిపోయింది. ఆ రాత్రి బయలుదేరి అలా అడవిలోకి వెళ్ళిపోయింది. 2 రోజుల వరకు ఎద్దు కనపడకపోతే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అన్నారు, ఏం మేలు చేశాడయ్యా, ఉన్నది ఒక ఎద్దు అయితే ఉందలే అనుకున్నాము, ఆ ఎద్దు కూడా మిస్ అయిపోయింది, ఇంకేం చేశాడు మీకు మేలు దేవుడు? మీ దేవుడు చాలా గొప్పోడు అన్నావు కదా, ఏం చేశాడయ్యా మేలు, ఉన్న ఎద్దు కూడా పోయింది కదా అని అంటే, ఇతడు అంటాడు, దేవుడు నాకు ఎప్పుడు మేలు చేస్తాడయ్యా, ఆయన ఏదైనా మంచిగా చేస్తాడు అని తన మాట అలా అదే మాట అంటున్నాడు, దేవుడు నాకు మేలే చేస్తాడయ్యా. 3వ రోజుకి ఆ ఎద్దు వెళ్ళిపోయిన 3వ రోజు అరణ్యానికి వెళ్ళిపోయి మరొక ఎద్దుని తోడుకుని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ 2 ఎద్దులు కట్టి ఆ పొలంలో అరకదుంటుంటే ప్రజలు అంటున్నారట, అబ్బా మీ దేవుడు ఏం దేవుడండి, మేలు చేస్తారన్నారు, నిజంగానే మీకు మేలు చేశాడండి అన్న. ఒక వారం రోజులు ఆ 2 ఎద్దులు బాగానే అరకదున్నాయి, బాగానే ఉన్నాయి. తన కుమారుడికి సడన్గా కాలుకి దెబ్బ తగిలి ఇంట్లో కూర్చున్నాడు. ఎద్దులు అరక దున్నుతున్నాయనే సంతోషం ఉంది. ఊళ్ళో వాళ్ళు చూసి ఏం మేలు చేశాడండి, మీ అబ్బాయికి మళ్ళీ కాలుకి దెబ్బ తగిలింది కదండి అంటున్నారు. ఇతనంటాడు, మా అబ్బాయికి కాలు దెబ్బ తగిలినా అంతా దేవుడు మాకు మేలే చేస్తాడండి, ఆయనైతే మాకు కీడు చేయడు, అంతా మాకు మేలే చేస్తాడు. ఏం మేలు చేశాడండి, మీ అబ్బాయికి కాలుకి దెబ్బ తగిలింది కదా అని హేళనగా మాట్లాడుతున్నారు. ఈ లోపల ఆ ఊరు రాజుగారు ఏం చేశారంటే ఒక ప్రకటన ఇచ్చాడు, మీ ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ యుద్ధానికి వచ్చేయాలి అని. సైనికులు వచ్చారు. ఆ ఇంట్లో ఒక్క కొడుకైనా పర్లేదు, ఆ ఒక్క కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయ్యా మాకు 4 కొడుకులు ఉన్నారు, ఒకరిని తీసుకెళ్ళి కుదరదు, 4 కొడుకుని తీసుకెళ్ళిపోతున్నారు.
నలుగురు కొడుకులు తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇంటికి వచ్చారు. వీళ్ళ కొడుకుని చూస్తే కాలుకి దెబ్బ తగిలి లేవలేక నడవలేక కూర్చుని ఉన్నాడు. చూసంటారు, నువ్వు యుద్ధంలోకి వచ్చిన ఉపయోగం లేదయ్యా, నువ్వు ఇంటి దగ్గరే ఉండని. అందరి ఇంట్లో పిల్లలందరినీ యుద్ధానికి తీసుకెళ్ళిపోయారు. తల్లిదండ్రులు అందరూ వీళ్ళ ఇంటికి వచ్చి అంటారు, అయ్యా మా పిల్లలు అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు, ఎప్పుడు వస్తారో లేదో తెలియదు, కానీ మీ దేవుడు చాలా మంచోడండి, వీడికి దెబ్బ తగిలి మేలు చేశాడు. నేను ముందే చెప్పాను కదా, మా దేవుడు ఎప్పుడు మంచోడే. చూడండి, ఆ రైతు అంటున్నాడు, తనకి ఎద్దు పోయినా, తన పిల్లోడికి దెబ్బ తగిలినా, తనకు ఉన్న ఎద్దు లేకపోయిన పరిస్థితులు ఏర్పరచబడినా, ఎలాంటి ప్రతికూలతలకు వచ్చినా ఒకటే మాట అంటున్నాడు, నా దేవుడు నాకు ఇప్పుడు మేలు చేస్తాడు. నేను అంటున్నాను, నిన్ను నీ కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు మేలు చేస్తాడని నువ్వు అనగలుగుతున్నావా? ఏదో చిన్న వ్యాధి, చిన్న బాధ, ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది ఈ రోగం అని దేవుడికి ఇచ్చిన మాటను తప్పిపోయి నీకొచ్చిన ఆ కష్టాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నావా? పేతురు వలె ఒకవేళ మాట మారుస్తున్నావా? ఆలోచించు. ప్రభు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, మాట తప్పిపోవద్దు. దేవుడు ఎప్పుడైనా ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. నీవు దేవుడికి ఏ మాట ఇచ్చావు? సేవ చేస్తానన్నావా? పరిచర్య చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతా ఉన్నావా? వాక్యానుసారంగా జీవిస్తాను, ఏది నువ్వు దేవుని దగ్గర ఇచ్చిన మాట ఏది? ఆ మాట తప్పిపోకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఆ కృపా ధన్యతను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇక చివరి అనుభవం, 5వ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయేరి. విశ్వాస విషయంలో తప్పిపోయేరి అనే మాట ఇక్కడ కనపడుతుంది. చివరి అనుభవం 5వది, విశ్వాస విషయంలో తప్పిపోతున్నారు. ఆ విషయంలో మేము ప్రావీణులం అనుకున్నారంట వాళ్ళు, కానీ వాళ్ళ విశ్వాస విషయంలో తప్పిపోయారు. నిజమేనండి, మనకి విలువైనది, అమూల్యమైనది విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అని వాక్యం అంటుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తను అడిగే వాళ్ళకి ఫలం దయచేస్తారని నమ్మమన్నారు. విశ్వాసం లేనిది ఉన్నదన్నట్టు ఏ విశ్వాసం? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడాలి. నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసాన్ని కనుగొంటానా అన్నాడు ప్రభు. అపోస్తులు అడిగారు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని. భక్తులందరూ విశ్వాస జీవితాన్ని, పోరాటాన్ని కాపాడుకుంటూ విశ్వాసం నుంచి తొలగిపోకుండా మనం విశ్వాస వీరుల పట్టిక చదువుతూ ఉంటుంటే వాళ్ళ విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించారు. ఇన్ని అద్భుతమైన కార్యాలు జరిగిన ఆ విశ్వాసాన్ని కొందరంట మేము విశ్వాసంలో ప్రావీణులం అనుకున్న వాళ్ళే తొలగిపోయారంట. ధనాపేక్ష సమస్త కీడులకి మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారని వాక్యంలో రాయబడి ఉంది. కొంతమంది అయితే విశ్వాస విషయంలో బద్దలైపోయినట్లు వారి మధ్యలోని విశ్వాస ప్రయాణం ఆగిపోయింది. బైబిల్లో మీరు ఆ వాక్యం కూడా చదవండి, లేఖన భాగంలో మీకు చదివిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 వచనం. మొదటి నుండి మీకు ఉన్న విశ్వాసాన్ని అంతము వరకు చేపట్టండి అనే మాట అక్కడ కనబడుతుంది. మొదట మీకు ఏ విశ్వాసం అయితే ఉందో అది అంతము వరకు చేపట్టండి అనే మాట కనబడుతుంది. మరొక మాట ఏమని రాయబడిందంటే, మీరు విశ్వాసమునకు కలిగే పరీక్షల్లో నిలబడండి. ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి ప్రతిమకు నమస్కారం చేయకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. వాళ్ళకి విశ్వాసం కలిగిన పరీక్షది. అలాంటి ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందని వాళ్ళ విశ్వాసాన్ని వదిలేదు, దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఆ విశ్వాసమునకు కలిగిన ఆ పరీక్షలో నిలబడ్డారు వాళ్ళు. అయితే పౌలు ఒక మాట చెప్తాడు సంఘానికి, కొంతమంది విశ్వాసం నుంచి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్తాడు. చదవండి బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూస్తే, వాళ్ళు విశ్వాస విషయంలో తొలగిపోయిన వాళ్ళ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చూసారా, వాడు జీవితం విశ్వాస విషయంలో తొలగిపోయి ఓడబద్దలైపోయిందంట, చెడిపోయారట. కనుక ఒకటే పాఠం ప్రభు మనకి నేర్పించేది, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. ప్రభు వచ్చేంత వరకు మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ
విశ్వాస విషయంలో తప్పిపోకుండా జాగ్రత్తగా భక్తులందరికీ గొప్ప గొప్ప విశ్వాస వీరులందరూ బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డారు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుని మాటల మీద విశ్వాసం ఉంచిన అబ్రహాము లాంటి విశ్వాస వీరుల్ని మీరు మాదిరిగా పెట్టుకుని విశ్వాస విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడండి. ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడాడు. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పి తిరిగిపోతున్నాం. ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో ఒక 5 విషయాలు ప్రభు మనకి గుర్తు చేశాడు. మొదటిది, హృదయ ఆలోచనలు తప్పిపోతున్నారని ప్రభు జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, రెండవ అనుభవం ఏంటంటే ఆజ్ఞ గైకొనక తప్పిపోతున్నారనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. మూడవదిగా సత్యమును అనుసరించగా తప్పిపోతున్నాము. నాలుగవది మాట తప్పిపోతున్నాము అని చెప్పాడు. ఐదవది విశ్వాస విషయంలో తప్పిపోతున్నాం. కాబట్టి ఈ విషయంలో తప్పిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుందాం మన భక్తిని. ప్రభు ఎదుట నిలబడదాం. తప్పిపోయిన గొర్రెవలే కాకుండా తొలగిపోకుండా ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడదాం. ఇట్టి మహాకృప దేవుడు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మీ వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యానుసారమైన జీవితం మనకు అనుగ్రహించినట్లుగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట జీవం కలిగిన వాక్కు. ప్రభువా, నీ హృదయపూర్వకంగా నువ్వు తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించు. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పి తిరిగిపోతున్నాము. ఏ విషయాలు తప్పిపోయారో ప్రభు చెప్తూ వచ్చాడు. ప్రభువా, నా జీవితంలో యేసయ్యా నా హృదయ ఆలోచనలు తప్పిపోతున్నాయి, నన్ను సరిచేయండి అయ్యా. యేసయ్యా నా జీవితాన్ని సరిదిద్దండి నాయన. ఆజ్ఞ గైకొనకు తప్పిపోతున్నానయ్యా, నన్ను సరిదిద్దండి ప్రభువా. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. సత్యమును అనుసరించక తప్పిపోతున్నామని. ప్రభా, సత్య మార్గంలో నేను నడుచుకుంటానని తీర్మానం చేసుకో. అంత మాత్రమే కాదు, మాట తప్పిపోతున్నావు. యేసయ్యా, మాట తప్పునయ్యా. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. విశ్వాస విషయంలో కూడా తప్పిపోతున్నానని. నేను తప్పిపోకుండా సరైన మార్గం నడుస్తానని తీర్మానం చేసుకోండి. ప్రార్థనలు ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి సిలువ దారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువ దారి అయి వేలాడితివా నా యేసయ్యా. ప్రార్థన పూర్వకంగా తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా,
అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువ దారి వేలాడితివా యేసయ్యా. కలువరిగిరిలో సిలువ దారి వేలాడితివా యేసయ్యా. కలువరిగిరిలో ప్రార్థన చేసుకుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి కలిగిన తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ దినం ఈ రీతిగా పరిచర్యలో మీ సన్నిధిలో ఆనందించు భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని వాక్య లేఖనాల ద్వారా ప్రతి వారితో మాట్లాడి ఆత్మీయంగా బలపరిచినందుకు స్తోత్రాలు నాయన. గొర్రెల వల్ల మేము త్రోవ తప్పిపోతున్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ ఏ విషయాల్లో ప్రజలు నాయన తప్పిపోచున్నారో మరొక్కసారి నీ ప్రజలతో వాక్యపు వెలుగులో సూటిగా సంధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. హృదయ ఆలోచనలో ప్రజలు తప్పిపోతున్న ప్రతి వారిని మీరు సంధించండి నాయన. వారితో మీరు మాట్లాడండి, వారి హృదయ ఆలోచనలు మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు స్తోత్రములు నాయన. ఆజ్ఞ విషయంలో తిరుగులాడుతున్న ప్రతి వారితో మాట్లాడండి యేసయ్య. వారి నాయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే ధన్యత వారికి దయచేయండి. సత్యమును అనుసరించి నా తండ్రి నడుచుకునే వారిగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా సత్యాన్ని విడిచి తిరుగులాడుతున్న ప్రతి వారితో మాట్లాడి నిజమైన ఆరాధనకు యోగ్యుడువు, సత్యమైన మార్గమైన నిన్ను అయ్యా ఎన్నుకొని నీ మార్గముల వెంబడి నడిచే భాగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మాట విషయంలో తప్పిపోతున్న ప్రతి వారిని మీరు దర్శించు నాయన. నీకు మాట ఇచ్చి ఎందరైతే తప్పి తిరుగుతున్నారో ఈ దినమునే ప్రత్యేకతగా దర్శించినందుకు మరొకసారి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అలాగుననే విశ్వాస విషయంలో తప్పిపోతున్న ప్రతి వారిని మీరు సంధించండి అయ్యా. విశ్వాసంలో వెనకబడుతున్న వారిని నూతన పరిచి విశ్వాసంలో బలపరిచి స్థిరపరచండి అయ్యా. విత్తుబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో నూరంతులుగా నీరు కట్టి ఫలభరితంగా మార్చండి. వాక్యానుసరమైన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ చివరి దినాల్లో మేము ఉండగా నేను ఇచ్చే రాకుడు కొరకు ప్రతి వారు సిద్ధపడి తప్పిపోకుండా నీ కొరకు ఎదురు చూసేవారిగా నేను ఆయన నిశ్చయముగా నీ రాజ్యంలో ఎత్తబడేవారిగా వారిని మీరు చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ ఏ విధము చేతనైనా సరే నా తండ్రి మేమందరము మరలా స్వేచ్ఛగా నీ సన్నిధిలో ఆనందించు భాగ్యం దయచేస్తానని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.